క్లబ్ చైర్మన్ రవీంద్రరావు సాబ్ గారు, సెట్ చైర్మన్ చిక్కాల రామారావు గారు, గూడూరు ప్రవీణ్ గారు, ఆకునూరి శంకరయ్య గారు, గడ్డం నరసయ్య గారు, జడ్పీ చైర్మన్ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగన్న గారు. ఇప్పుడు దళిత బంధు లబ్ధిదారులతోని సహపంక్తి భోజనం ఉంటుంది. దళిత బంధు లబ్ధిదారులు దయచేసి వెళ్ళిపోవాలి అక్కడికి. అలాగే లోకల్ ప్రజాప్రతినిధులు మాత్రం వెళ్ళాలి, ఎవరు దయచేసి ఎక్కువ వారు వెళ్ళకూడదు. దళిత బంధు లబ్ధిదారులు వెళ్ళాలి తొందరగా అక్కడికి. డైరెక్టర్ దేవేందర్ యాదవ్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. హలో హలో
Someone says we'll take.
I think ideas are the only tool. The best way to predict the future is to create it. And therein lies the power of ideas. While the world is getting older, India is getting younger. ఎంతకాలం బతికామనేది కాదు, ఎలా బతికాం, ఎంత గొప్పగా బతికాం. In this uncertain world, I think ideas are the only tool. The best way to predict the future is to create it. And therein lies the power of ideas. While the world is getting older,
ఈనాటి దళిత బంధు కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు మంత్రివర్యులు కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జెడ్పీ చైర్మన్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, స్థానిక జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, వ్యవసాయ సమన్వయ సమితి అధ్యక్షుల వారికి, సెస్ చైర్మన్ గారికి, ముఖ్య అతిథులు గూడూరి ప్రవీణ్ గారు, అలాగే కొండూరు రవీంద్రరావు గారు, చిక్కాల రామారావు గారు, ఆకునూరి శంకరయ్య గారు, గడ్డం నర్సయ్య గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆగన్న గారు, స్థానిక ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, సింగిల్ విండో డైరెక్టర్ గారు, అలాగే ముదిరా సంఘం అధ్యక్షులు, అలాగే ఎస్సీ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి వెళ్ళాలి. కుల సంఘాల అధ్యక్షులు వేదిక మీదకి రావాలి. వైస్ ఎంపీపీ స్థానిక ఎంపీటీసీ జంగిటి అంజయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి, చైర్స్ ఉన్నాయి. జంగిటి అంజయ్య గారు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి శాల్వతో సత్కరిస్తారు. అలాగే ముదిరా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పరిశాన్ మన్న గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. అలాగే స్థానిక నేతలందరూ ముఖ్య అతిథులందరికీ శాలువతో సత్కారం చేస్తున్నారు. బాబు గారు, ప్రశాంత్, నువ్వు వేసినావా? సీనన్న వేయిపో, ఒక శాలువ వేయిపో. వేసినావా? ఓకే. అంజన్న, జంగిటి అంజయ్య గారు. ఈరోజు మన అంబేద్కర్ జ్యోతిరావు పులి ఇనాగ్రేషన్కి చేసిన పెద్దలు మన మంత్రివర్యులు, అదేవిధంగా పెద్దలు మీదున్న వాళ్లకు, మా పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ, అదేవిధంగా మా ముందు మన గండిలచ్చపేట గ్రామ ప్రజలకు, మిగతా అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, గ్రామశాఖ అధ్యక్షులకు, అదేవిధంగా మన టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, మన పెసు మిత్రులకు అందరికీ నాకు ఒక నమస్కారం. ఈరోజు మా గండిలచ్చపేటలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక మనిషి బాగా లేకపోతే
బొంతట్ల కట్టుకొని వెంకటపురం పోయే రోజులున్నాయి. ఆడికి పోయే వరకల్లా సచ్చుడా బతుకునేది తెలియదు. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ వచ్చిన నుంచి మన అన్ని గ్రామాలల్లో మెయిన్గా అయితే మన తంగైపల్లి మండలంలో మాది చాలా ఇబ్బందిగా ఉండే. మాకందరూ తెలుసు, మా పెద్దలకు. దాదాపు ఇబ్బంది అంటే మాది మన మండలం లాస్ట్ ఊరున్నది కాబట్టి మన కనీసం మన ఊళ్ళే మా ఊళ్ళకు తెలుసు సార్, ఇంకో మిగతా వాళ్ళకు తెలుసు. ఎందుకంటే అందరు వ్యవసాయం మీద చేసుకొని మేము కూలి పని చేసుకొని బతికేయాల్సి మాది గండిలచ్చపేట. అంతకుముందు జర కొంచెం వాళ్ళు అప్పుడు బాగా వెనుకబడ్డ ఊరు కాబట్టి మాకు బాగా అనేకమైన కరెంటు సమస్య ఉండే. అప్పుడు మాకు కరెంటు సమస్య అంటే ఫస్ట్ ఎల్లారెడ్డిపేట ఉండే. ఎల్లారెడ్డిపేట అక్కడ సబు చేసేది ఉన్నప్పుడు మేము రాత్రి పోయి అక్కడ వండుకుందాము కరెంటు కొరకు. ఎప్పుడు ఎత్తారో ఏం కాదు అని. ఆ కరెంట్ ఎత్తే 9 గంటల కరెంట్ ఎత్తే ఎప్పుడు 3 గంటలు ఎత్తే కోరిన పెట్టి వారి అదే కోరిన మళ్ళీ అదే కోరిన మళ్ళవారు. అట్లా ఇబ్బందులు ఎలా తీసినాం. మేము కావలి కాసినాం, ఎల్లారెడ్డిపేట సబు స్టేషన్లో పోయి పన్నాం, గండిలచ్చపేటలో పోయి. అదేవిధంగా పెద్దూరు నుంచి సుధా మాకు కరెంటు రావడం జరిగింది. అక్కడ సుధా మాకు ప్రాబ్లం అయింది. అదేవిధంగా రాళ్లపేట నుంచి మళ్ళా కలిపారు. రాళ్లపేట నుంచి సుధా కరెంటు బగ్గ డిమ్ వచ్చు, అనేకమైన డిమ్ వచ్చి ఆ మోటార్లు బాగా కాలు. కరెంటు డౌన్ ఉంటే మోటార్ కాలుతాయి, కడుపు నిండా కరెంటు ఉంటే మోటార్ కాలాయి. ఒక్క మోటార్ కాలితే దాదాపు 10,000 20,000 ఖర్చు వస్తుంది. అనేకమైనట్టుగా ఇబ్బందిగా పడ్డాం మేము. అదేవిధంగా మన గౌరవ మంత్రి మన రామారావు సారు, మన చైర్మన్ లక్ష్మీపురం అక్కడ అవసరం ఇట్లే మీటింగ్ అవుతుంది. మేము చెప్పినాం సారు మోటార్లు బాగా కాలిపోతున్నాయి, ఎట్లన్నా కానీ మాకైతే సబు చేసిన ఎత్తనే ఆ 3 గ్రామాలకు మేము బాగుపడ్డట్లు అవుతాం సార్, మాకు బాగా ఇబ్బంది అని మన మంత్రితో మాట్లాడితే అప్పుడే మన రామారావు సార్ ఇట్లా మాట్లాడి వేరే దిక్కు పోయే సబు స్టేషను మన కట్కూరుకి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కట్కూరు కాడ సుధా మనం వెయ్యాలనుకున్నాం. తర్వాత ఏమైందంటే మళ్ళీ జాగా దొరకలేదు. 4 జాగాల్లో సాగు చేసినాం. దానికి పట్టా జాగా కావాలి. పట్టా జాగా కావాలంటే ఎకరం కావాలి. ఎకరం కావాలంటే ఎక్కడ లేదు జాగా. అదేవిధంగా కట్కూరలను మళ్ళీ 2 3 మంచికి 10 గుంటలు బదిలాడి మన 3 గ్రామాలకు సంబంధించి 1 ఎకరం ల్యాండ్ కొన్నాడు మన సిక్కల రామారావు సార్. ఎకరం భూమి కొన్నాడు. అదేవిధంగా ఆ ఎకరం భూమి కొంటేనే మనకు సబు చేసిన మంజూరు వచ్చింది. మనం సబు చేసిన వేసుకున్నాం. దయచేసి మన గండిలచ్చపేట గ్రామ ప్రజలకు ఒకటే, మనము ఎప్పటి నుంచో కరెంటు విషయంలో అయితే మనము బాగా ఇబ్బంది అయిందా కాలేదా మనకు గుర్తుంటుంది. మనకు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనకిప్పుడు కరెంటు మాత్రం అనుకూలంగా ఒక్క మోటార్ సుధా ఆలు లేదు, కరెంటు బాగానే ఉన్నది. అదేవిధంగా మన కళ్యాణ లక్ష్మి కానీ పింఛన్లు కానీ అన్ని విధాల మనకు దాదాపు మన గండిలచ్చపేటకు 30 దళిత బంధు 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. 3 కోట్ల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రి మనకు దాదాపు మన గండిలచ్చపేటకి వెళ్ళి మన సార్ గిట్లా దళిత బంధు పెట్టకపోతే దాదాపు ఒక 15 మంది గల్పు దేశాలకు ఓటానికి రెడీగా అయ్యారు. ఆ పాస్పోర్ట్ చూతా కావాలంటే మేము రేపు ఎవరు చూపిస్తాం. 10-15 మంది పాస్పోర్ట్ తీసుకొని సారు కలెక్టర్ ఇట్లా మా కలెక్టర్ ఆఫీస్లో పోతే అందులో మనకు దళిత బంధు వచ్చింది అనుడితోనే దాదాపు ఒక 8 మంది 10 మంది గల్పు దేశాలకు పోకుండా ఇప్పుడు ఏదో వాళ్ళు మన పని చేసుకొని బతుకుతుర్రు. దానో లేకపోతే రేషన్ దుకాణంలో ఎన్ని రకరకాల పెట్టుకొని దాదాపు మేము గండిలచ్చపేట మా సారుకు పెద్ద సారుకు చిన్న సారు, పెద్ద సార్ అంటే కొంతమంది తెలియదు, పెద్ద సార్ అంటే మన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు పెద్ద సార్ అంటాం అన్నట్టు, చిన్న సార్ అంటే మంత్రి. అదేవిధంగా ఇప్పుడు దాదాపు మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంకొకటి తెలియదు, మనము బిడ్డ పెళ్లి చేస్తాం. బిడ్డ పెళ్లి చేస్తే ఒక చిన్నగా చేసుకున్న 4 లక్షలు కావాలంటే అట్ల పంటకు 2 లక్షలు వస్తాయి. మనం ఏమంటాం, అట్ల పైసలు వచ్చినాక ఇస్తామయ్యా 1 లక్ష రూపాయలు అంటాం. వాళ్ళు ఇస్తారు. మనం కట్టేది 5 లక్షలు కానీ 2 లక్షల పంట అయినా వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించి 1,116 రూపాయలు చేస్తే మన ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పెళ్లి చేసుకుంటారు అబ్బాయి మన అది తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఎట్లా చేసి అన్న 1 లక్ష రూపాయలు మన సార్ ఇచ్చినాక ఇస్తాడు. ఒక 2 నెలలకు 3 నెలలకు వస్తాయి అంటే అప్పు సూత పుడుతుంది.
ఆ తర్వాత అవి కడతారు. కళ్యాణ లక్ష్యం చేయబట్టి ఒక బిడ్డ పెళ్లి ఆగకుండా చూతా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఇస్తారు కాబట్టి ఆ నమ్మకం ఉన్నది కాబట్టి బాకి సూతా తులచో పత్ర చేసుకొని పెళ్లి సూతా చేస్తుర్రు. మన గౌరవ ముఖ్యమంత్రి అనేకమైన వ్యవసాయం కానీ మందు బస్తలకు ఇబ్బంది లేదు. వెంకటపురం కాడ ఉండే ఇంతకుముందు చెప్పులు లైన్ పెట్టుకొని మునిగల మన ఆయన చచ్చిపోయిండు, మునిగెల్లయ్య చచ్చిపోయిండు. మందు బస్తాలకు కానీ దేనికి కానీ మేము ఒకటే గండిలచ్చపేట ప్రజలను కోరేది ఏదో సార్ ఆయనతో ముఖ్యమంత్రి ఆ చెప్పది తిన్నారు కాబట్టి ఈత మాట్లాడుతున్నాం, లేకపోతే ఇవ్వగలలేదు రేపు తప్పదాలు. అదేవిధంగా దయచేసి మా సారుకు మా గండిలచ్చపేట తరఫున మేము చెప్పేది ఏంటంటే మాకు అన్ని బాగానే ఉన్నాయి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక్క 2 పాపులాలు ఉన్నాయి. జిల్లాలోకి వెళ్ళి అంకిరెడ్డిపల్లెకి వెళ్ళి ఒగులపురం రాగన్ చెర్లకు నీళ్ళు తీసుకొస్తే గుట్టపండి మన గండిలచ్చపేట చెర్ల వడగొడితే చక్కగా వాగులో పడతాయి. దయచేసి అదొక్కటి చేయాలి మాకు. అదేవిధంగా మాకు బాగా మన పరంపోగు దాగలు లేవు, మాకు ఏమున్నా వ్యవసాయం మీద బతకటమే. దాదాపు మా గండిలచ్చపేటలో ఒక్కరు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ సారు మాకు గవర్నమెంట్ జాబ్ లేదు. మేము వ్యవసాయం మీద కష్టం చేసి బతకటోళ్ళమే. మేము అందరం నేను సుధా వ్యవసాయం చేసేది మా ఊళ్ళోకి తెలుసు. పొద్దున్న లేతనే వ్యవసాయం మీదనే బతుకు, అది చూసుకుంటూ మిగతా ఏమన్నా ఏదో చిన్న కార్యక్రమాలు చూసుకోవాలి. అదేవిధంగా సార్ మాకు 2 చెక్ డ్యామ్లు వచ్చినాయి. చెక్ డ్యామ్లు కాలువ మాకు ఇవి చేసినట్టు అయితే మాకు మన గౌరవ ముఖ్యమంత్రికి మన కేటీ మన రామరావు మొత్తం అందరికీ రుణపడి ఉంటామని నమస్కారం. దయచేసి ఇప్పుడు మన ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాట్లాడతారు. గౌరవనీయులు స్థానిక సర్పంచ్ గారు సోదరి శ్రీమతి లక్ష్మి గారు, గౌరవనీయులు స్థానిక ఎంపీటీసీ గారు, ఇప్పటిదాకా మరి నాకు ఏమీ కూడా మిగిలియకుండా అన్ని తానే మాట్లాడేసిండు మా అంజన్న గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు గారు, పవర్లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు గూడూరి ప్రవీణ్ గారు, ఈ గ్రామ ముద్దుబిడ్డ మీ సెస్ చైర్మన్ గారు అన్న చిక్కాల రామారావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణమ్మ గారు, స్థానిక జెడ్పీటీసీ మంజుల గారు, స్థానిక ఎంపీపీ మానస గారు, గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య గారు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న తోట ఆగయ్య గారు, వేదిక పైన ఉన్న మా గండిలచ్చపేట సోదరులకి, వేదిక ముందున్న గండిలచ్చపేట అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పక్క మండలాల నుంచి కూడా విచ్చేసిన కొంతమంది గౌరవ ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో పాటు విచ్చేసిన మన జిల్లా అధికార యంత్రాంగానికి, కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇప్పుడే గండిలచ్చపేట గ్రామంలో తెలంగాణ దళిత బంధు అనే కార్యక్రమం కింద బ్రహ్మాండంగా 2 సోదరులు కలిసి ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ ఫామ్ 25 లక్షల రూపాయలతో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పౌల్ట్రీ ఫామ్ని ప్రారంభించి ఇక్కడికి రావడం జరిగింది. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో పోయిన వారం దుమాలలో ఎల్లారెడ్డిపేటలో ఒక 4 సోదరులు, ఒక ఆయన రంగంపేట, 3 పదిరే, 4 కలిసి వాళ్ళు దుమాలలో బ్రహ్మాండమైన రైస్ మిల్ పెట్టుకున్నారు దళిత బంధు పథకం కింద. ఈరోజు ఇక్కడ ఒక పౌల్ట్రీ ఫామ్. వచ్చే వారం ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, అంబేద్కర్ జయంతి తర్వాత మీరు ఏ రోజు ఇచ్చినా సరే పదిరే గ్రామంలో 9 మంది కలిసి పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు సార్ 90 లక్షల రూపాయలతోని. బ్రహ్మాండంగా అది కూడా ప్రారంభోత్సవానికి రెడీగా ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడికి రాగానే మా ఈడీ గారు ఆ బుక్ ఇవ్వండి, ఈడీ గారు ఈ బుక్ ఇచ్చి చూపెడుతున్నారు. గండిలచ్చపేట గ్రామంలో దళిత బంధు కార్యక్రమం కింద ఇక్కడ ఉన్న 30 దళిత కుటుంబాలు ఏ రకమైన వ్యాపారాలు మొదలుపెట్టినరు, ఏ రకంగా సంపదను పునరుత్పత్తి చేసే కార్యక్రమం ప్రారంభించినరు. 10 లక్షలు ఇస్తే మాకు తెలివితేటలకు ఏం తక్కువ లేదు, మాకు మీరు 10 లక్షలు ఇస్తే ప్రభుత్వం నుంచి ఆ 10 లక్షలను 25 లక్షలు చేస్తాం, భవిష్యత్తులో 50 లక్షలు చేస్తామనే ఒక అద్భుతమైన స్ఫూర్తిని అందించిన మా గండిలచ్చపేట గ్రామ దళిత బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రగతి ప్రాంగణం కేసీఆర్ గారి పేరిట ఏదైతే పెట్టుకున్నామో 32 లక్షల రూపాయలతో కట్టుకున్నది ప్రారంభోత్సవం చేసుకున్నాం.
తర్వాత మహానుభావుడు పెద్దలు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. తర్వాత మహానుభావుడు మహాత్మా జ్యోతిబా ఫూలే, అదేవిధంగా ఆయన శ్రీమతి ఎంతో మందికి విద్యాబుద్ధులు మహిళలకు కూడా అందించాలి, ఆడపిల్లలకు కూడా చదువు నేర్పించాలి, వారిని కూడా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలని ఎన్నో దశాబ్దాల కిందటనే సంకల్పించిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని కూడా లచ్చపేట స్టేజ్ మీదనే ఆవిష్కరించుకున్నాం. తదనంతరం దళిత బంధు ఎవరెవరైతే అందుకున్నారో వారందరితో కూడా కూర్చొని భోజనం చేసి ఈ మీటింగ్కి వచ్చినాం. ఆ భోజనం చేసేటప్పుడు నేను అడిగిన నా పక్క కూర్చున్న ఇద్దరు ఆడబిడ్డలతో, ఏం చేసినమ్మా, ఏం చేస్తున్నారు మరి డబ్బులతోనని. ఒకరు ఏం చెప్పినంటే, అన్న మేము ఒక మిల్లర్ కొనుక్కున్నాం, ఆ మిల్లర్తోని మేము డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం, బాగున్నది, ఇట్లా ఈ కార్యక్రమం మంచిగున్నది, లాభం అయింది మాకు కూడా అని చెప్పినారు. మరొకరేమో మేము సెంటరింగ్ సామాన్ కొనుక్కున్నాం, మరి ఆ సామాన్తోని వ్యాపారం పెట్టి మీరిచ్చిన 10 లక్షలకు ఇంకింత సంపద తోడు చేసి మా పిల్లలకు భవిష్యత్తులో మాకున్న బాధలు తప్పించే ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్పినారు. ఆ రకంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 40,000 కుటుంబాలకు ఇప్పటికే దళిత బంధు ద్వారా లాభం జరిగింది. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, ఇట్లాంటి ప్రోగ్రాములు చేయాలంటే, ఇట్లాంటి కార్యక్రమాలకు రూపకల్పన కూడా చేయాలంటే నాయకుడికి ఖలేజా ఉండాలి, దమ్ముండాలి, గుండె నిండా ధైర్యం సాహసం ఉండాలి. ఊరికేనే ఆషామాషి ఉపన్యాసాలతో ఊకదంపు డైలాగులతో కావాలంటే 5 ఏళ్లు టైంపాస్ చేసిన ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. కానీ చరిత్రాత్మకమైన కార్యక్రమాలు, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు, చరిత్రలో ఒక రెవల్యూషన్, ఒక విప్లవాన్ని సృష్టించే కార్యక్రమాలు తీసుకురావాలనే ఆలోచన కానీ, ఆ కల్పన కానీ, ఆ ఊహా శక్తి కానీ కావాలంటే ఒక్క కేసీఆర్ లాంటి నాయకుడితోనే అయితే తప్ప ఆషామాషి అల్లాటప్ప నాయకులతోని ఇట్లాంటి కార్యక్రమాలు కావు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన 9 ఏళ్లలో ఏ గ్రామానికి మంచి జరగలేదు, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏ పట్టణానికి మంచి జరగలేదు, ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సర్పంచ్ గారిని అడిగినా, అమ్మా ఊళ్ళో ఏమేం పనులు చేసినావు, ఏమేం మిగిలినాయి అంటే సర్పంచ్ అమ్మ అంటుంది, పోయిన టర్మ్లో అయిపోయినాయి బిడ్డ చాలా వరకు పనులు, ఈ టర్మ్లో కొన్ని చేసినా కానీ పోయిన తాపన ఎక్కువైనాయి అన్నది. ఏమేం చేసినామంటే ఒక్కసారి మీ అవగాహన కోసం, ఒక్క గండిలచ్చపేట గ్రామం ఇప్పుడు నేను చెప్పే కథ, తెలంగాణలో ఉండే 12,769 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా కుడి ఎడమగా ఇదే పరిస్థితి. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల నిధుల వరద పారుతూ ఈరోజు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతు బంధు లాంటి కార్యక్రమాలు కావచ్చు, వ్యవసాయానికి దిక్సూచిగా నిలుస్తున్న కార్యక్రమాలు ఎన్నో కావచ్చు. వాటన్నిటి ద్వారా ఈరోజు తెలంగాణలోని రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అందరికీ కూడా లాభం చేసే ఎన్నో రకాల కార్యక్రమాలు బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందులో ఒక గండిలచ్చపేట తీసుకుంటే మనం ఒక రోడ్డు, బీటీ రోడ్డు 30 లక్షల రూపాయలతో వేసుకున్నాం. సీసీ రోడ్లు 4 రోడ్లు దాదాపు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు గ్రామంలో వేసుకున్నాం. దాంతోపాటు 15 రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీలు మొత్తం కలిపి సిఆర్ఆర్ కింద, ఎస్డిఎఫ్ కింద, ఈజీఎస్ కింద 4,93,00,000 రూపాయలు మొత్తం ఒక గండిలచ్చపేటలో. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి 24 లక్షల రూపాయలు. ఇప్పుడే మనం ప్రారంభించుకున్న కేసీఆర్ ప్రగతి ప్రాంగణం, ఊరందరూ ఒక దగ్గర కూర్చొని మీటింగ్ చేసుకునేటట్టు, ఏదైనా శుభకార్యాలు కావాలంటే చేసుకునేటట్టు ఊరందరికీ కలిపి కట్టుకున్న ఫంక్షన్ హాల్ లాంటి కార్యక్రమం, దాని విలువ 33 లక్షల రూపాయలు. ఈరోజు అక్కడనే కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఊర్లో ఉండే పెద్దవాళ్ళందరికీ కంటి పరీక్షలు చేయించాలన్న ఆలోచనతో మీ సర్పంచ్ గారికి మొదలు చేయించినాం. సర్పంచ్ అమ్మకు, లక్ష్మమ్మకు చేయిస్తే కంటి మీద అదేదో పొర వచ్చిందని ఏమంటారు, మోతె బిందువు వచ్చింది, ఆపరేషన్ చేయాలి మీ లక్ష్మక్కకు కూడా అని చెప్పారు. తప్పకుండా చేయిస్తామని చెప్పినా, ఇంకా ఈ లోపల తాత్కాలికంగా కళ్ళద్దాలు కూడా ఇవ్వాలని చెప్పినారు. వెంటనే కళ్ళద్దాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నదా, దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రికి మనసుంటే, పేద ప్రజల కష్టాల పట్ల ఆలోచన ఉంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. లేకపోతే గ్రామాల్లో గుడ్డి చీకట్లో ఎంతో మంది కళ్ళు మసకబారుతున్నా, గుడి కనిపిస్తున్నా కూడా కళ్ళు కనబడకపోయినా
జీవితం ఎల్లదీసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు పట్టించుకోక దవాఖానకు పోయి చూపెట్టుకునే స్తోమత లేక అవి ఏం చూపెట్టుకుంటాం తీదో పెద్ద లెక్కనా అని చెప్పి గుడ్డితనం వచ్చేదాకా అట్లే బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వయసు పెరిగిన కొద్దీ కళ్ళు కనవడు బంద్ అవుతుంది. నాకు కూడా ఈ మధ్యన కళ్ళు కనవడక ఆ పేపర్లు చదవరాక నాకు కూడా అద్దాలు వచ్చినాయి. నాకు కూడా 47 ఏళ్ళు వచ్చినాయి. కాబట్టి వయసు పెరిగిన కొద్దీ ఈ రకంగా కంటి సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కంటి వెలుగు కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మన జిల్లాలో 51,000 మందికి పైచిలకు కంటి పరీక్షలు ఈ దఫా కూడా చేసుకున్నాం. పోయినసారి మొత్తం 4 లక్షల మందికి చేసుకున్నాం. పోయిన 2017-18లో మళ్ళొకసారి ఇప్పుడు చేసుకుంటా ఉన్నాం. కావాల్సిన వాళ్ళకు అద్దాలు ఉచితంగా, భవిష్యత్తులో ఆపరేషన్లు కూడా క్యాట్రాక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి కూడా చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు మన గ్రామంలో గండిలచ్చపేటలో మహిళా భవనం ఒక 5 లక్షల రూపాయలతో కట్టుకున్నాం. ముదిరాజ్ సంఘ భవనం మరొక 5 లక్షల రూపాయలతో కట్టుకున్నాం. ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం మిషన్ భగీరథలో భాగంగా మన గ్రామంలో 3.65 కిలోమీటర్ల దూరం మనం దాదాపు 10,35,000 పైప్ లైన్ వేసుకున్నాం. మంచినీటి సరఫరా ట్యాంకులు 2 కట్టుకున్నాం. రెండింటికి కలిపి 17,07,000. నల్లా కనెక్షన్లు కొత్తగా 203 ఇచ్చుకున్నాం. దానికి 3,43,000. అదేవిధంగా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కట్టుకున్నాం, 6,86,000. అదే వ్యవసాయ రంగంలో, సాగునీటి రంగంలో గ్రామంలో రైతులు 261 మందికి ఇప్పటి వరకు మొత్తం 1,89,97,000 రూపాయలు రైతు బంధు రూపంలో సాయం అందించుకున్నాం. రైతు బీమా కింద ప్రతి రైతుకు జీవిత బీమా ప్రభుత్వమే చేయిస్తే మన గ్రామంలో 3 చనిపోతే వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు రైతు బీమా ద్వారా అందించుకున్నాం. ఒక 2 ట్రాక్టర్లు ఇచ్చుకున్నాం. మిషన్ కాకతీయ కింద ఒక చెరువును బాగు చేసుకున్నాం. దానికి 16,32,000. మొత్తం కలిపి ఆ రకంగా ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు. అదేవిధంగా గ్రామంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేదు, ప్రతి ఊళ్ళో ఒక వైకుంఠ ధామం. ఎందుకంటే ఎవరైనా చచ్చిపోతే ఊళ్ళే పొలం ఉన్నోళ్ళైతే, భూమి ఉన్నోళ్ళైతే వాళ్ళ భూమిలో దహనం చేసుకుంటారు. మరి భూమి లేని వాళ్ళైతే ఎక్కడికి పోవాలి? వాగుంటే వాగ్గడ్డ కోవాలి, లేకపోతే ఎక్కడికి పోవాలనో కూడా తెలియదు. అందుకే ప్రతి గ్రామంలో సంస్కారవంతంగా అంత్యక్రియలు కూడా జరగాలి. దానికి భూమి ఉన్నరు లేనోళ్ళు అనే బాధ లేకుండా జరగాలన్న ఉద్దేశంతో వైకుంఠ ధామాలు ప్రతి గ్రామంలో 12,769 గ్రామ పంచాయతీలుంటే ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు. మన గ్రామంలో కట్టిన వైకుంఠ ధామానికి 12,60,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. గ్రామాలలో డంపింగ్ యార్డులు దేశంలో ఎక్కడా, ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, ప్రతి గ్రామానికి నర్సరీ, ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ట్రాక్టరు టాలీ, ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం. ఈ తీరుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో పల్లెల్లో ప్రగతి లేదు, పల్లెల్లో అభివృద్ధి లేదు అనే మాట వాస్తవం. ఈ మాట ఎందుకు వాస్తవం అని నేను అంటా ఉన్నా అంటే, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉన్నది. మోడీ గారికి మనమంటే ఇష్టం లేదు, అయినా చెప్పక తప్పలేదు, వశపడకపోయినా ఒప్పుకోక తప్పలేదు. ఎందుకు? దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే 20 లిస్టు తీస్తే 19 మన తెలంగాణ పల్లెలే రావడం మన గర్వకారణమా కాదా? ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు వస్తున్నాయి అవార్డులు? ఉత్తగానే ఇస్తారా? ఇష్టం లేకపోయినా ఎందుకు వస్తాయంటే ఇటువంటి పని చేస్తే అవార్డులు వస్తాయి. అదేవిధంగా ఆసరా పెన్షన్లు మన గ్రామంలో 189 మందికి వస్తున్నాయి. అందులో వృద్ధాప్య పెన్షన్లు 76, వితంతు పెన్షన్లు 39, బీడీ కార్మిక పెన్షన్లు 52, వికలాంగులకు 12, ఒంటరి మహిళలకు 1, గీత కార్మికులకు 9 మందికి, చేనేత ఎవరికి లేరు, ఇక్కడ చేనేత కార్మికులు లేరు. మొత్తం కలిపి 189 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. నెలకు మరి పెన్షను అదే నాకు తెలిసినంత వరకు ఎన్ని వస్తాయి తమ్మి? నెలకు పెన్షన్లు ఎన్ని వస్తాయి మొత్తం పైసలు తెలియదా? 189 ఇంటూ 2,000 అంటే ఎంత? గండ్లచ్చపేటలు అందరూ నా లెక్కనే ఉన్నారు, లెక్కలు సగం వచ్చేట్లేవు ఇక్కడ. షాదీ ముబారక్ ఇప్పటికి ఒకళ్ళకి వచ్చింది. డబల్ బెడ్ బాగా కష్టపడి చేసిన వాళ్ళు లెక్క 3 లక్షల ఎంతో అని చెప్తున్నాడు మా అన్న రాయన్న. డబల్ బెడ్రూమ్లు ఇప్పుడే నేను లక్ష్మక్కని అడిగిన ఎంతమందికి వచ్చినాయి, ఎన్ని చాలైనాయి అంటే బేస్మెంట్ దాకా వచ్చినాయి, 20 మందికి ఇచ్చినాం అని లక్ష్మక్క చెప్తున్నది. కళ్యాణ లక్ష్మి ఇప్పుడే అంజన్న చెప్పిండు. కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు ఒక్క మన ఊళ్ళే 110 మందికి. రేషన్ కార్డులు మొత్తం 292 మందికి. దాని ద్వారా ఇప్పటిదాకా దాదాపు 1,14,03,066 రూపాయల విలువైన సామాను సరఫరా. కేసీఆర్ కిట్లు ఇప్పటికి 8 మందికి. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం 110 మందికి, మొత్తం 25 లక్షల రూపాయలు. బ్యాంక్ లింకేజీ ద్వారా
53 మందికి మొత్తం 2,39,00,000 ఆ రకంగా మహిళా సంఘాలకు. వడ్డీ లేని రుణాల ద్వారా లబ్ధి పొందిన సంఘాలు 57 సంఘాలు. ఆ వడ్డీ లేని రుణాల ద్వారా మీకు వచ్చిన మొత్తం 7,47,000. స్త్రీనిధి ద్వారా 65,09,000. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు 21 లక్షలు. బీసీ కార్పొరేషన్ ద్వారా గొర్రెల పంపిణీ మరి ఒకరికి ఇక్కడ ఒకరే ఉన్నారు కాబట్టి 40,000. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒకరికి ₹1,00,000. దళిత బంధు ద్వారా 30 మందికి 3 కోట్ల రూపాయలు. ఈ రకంగా మొత్తం తీస్తే ఒక గండిలచ్చపేటలో 6,89,64,000 రూపాయలు ఈ రకంగా ఒక్క గండిలచ్చపేటకు వచ్చిన మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కాగితం కూడా మీ సర్పంచమ్మ దగ్గరనే పెడతా, ఎవరికన్నా అనుమాన పక్షులు ఉంటే చూసుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇది ఒక గండిలచ్చపేట కథ కాదు. మీరు తెలంగాణలో ఏ పల్లెకు పోయినా, కట్కూరుకు పోయినా, కూసో బాబు కూసో కూసో, కట్కూరుకు పోయినా యా ఊరికి పోయినా ఇదే కథ, కుడి ఎడమ గిట్లే ఉంటుంది. కోట్ల రూపాయల నిధిలో వరదలు వస్తున్నాయి. ఎందుకు అంటే సింపుల్, ఇదివరకు పెన్షన్ 200 ఉండే, ఇవాళ 2,000 అయింది, 10 రెట్లు పెరిగింది. ఒక పెన్షన్ రూపంలోనే ₹1,00,000 వస్తూ ఉన్నాయి. రైతు బంధు, ఇదివరకు రైతు బంధు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇవాళ రైతు బంధు 65,000 కోట్ల రూపాయలు, 65 లక్షల రైతుల ఖాతాల్లో 65,000 కోట్లు పడ్డాయి. ఆ రకంగా రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు చెప్పుకుంటూ పోతే ఈ రకంగా నిధులు పెద్ద మొత్తంలో గ్రామాలకు వస్తూ ఉన్నాయి, పట్టణాలకు వస్తూ ఉన్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు సర్పంచ్లకు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు నిధులు రావడం వల్ల పల్లెలు పట్టణాలకు దశ తిరిగి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ అవార్డులు ఇయ్యక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. మిమ్మల్ని అందరూ నేను ఆలోచించమని కోరేది ఒకటే, ఒకనాడు ఇదే గండిలచ్చపేటలో 2014 ముందు ఎకరం భూమి విలువ ఎంత, ఈరోజు ఎంత? గుండె మీద చేసుకుని ఆలోచించండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎకరం భూమి విలువ ఇదివరకు తెలంగాణలో ఎంత, ఇవాళ ఎంత పెరిగింది? సంపద పెరిగిందా, తగ్గిందా? తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడ్డాయా, చెడిపోయినాయా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? గుండె మీద చేసుకొని ఆలోచించండి. లాభపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని తిట్టిపోసే కాంగ్రెస్ వాళ్ళు, తిట్టిపోసే బీజేపీ వాళ్ళు, వాళ్ళ ఇంటికి నీళ్ళు వస్తలేవా? వాళ్ళ ఇంటికి 24 గంటల కరెంట్ వస్తలేదా? వాళ్ళకు రైతు బంధు వస్తలేదా? వాళ్ళకు రైతు బీమా వస్తలేదా? వాళ్ళ ఇళ్లలో ఆసరా పెన్షన్లు వస్తలేవా? వాళ్ళ ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి వస్తలేదా? వాళ్ళకు మనమడో మనమరాలో పుడితే కేసీఆర్ కిట్ వస్తలేదా? ఇవన్నీ నేను చెప్తున్నా, ఈ వాస్తవాలు కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. విమర్శ కోసం విమర్శ చేసుడు కాదు, ఏదో లొల్లి పెట్టాలి కాబట్టి పెట్టుడు కాదు. నాయకునికి దమ్ముంటే, మనసుంటే, సంపద సృష్టించి పేదలకు పంచాలనే సంకల్పం ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ అల్కటి ముచ్చట్లు అని చాలా మంది చెప్పచ్చు. ఇవి అల్కటి ముచ్చట్లే అయితే, అల్కటి పనులే అయితే, మేము రాకంటే ముందు, తెలంగాణ రాకంటే ముందు ఈ పనులన్నీ ఎందుకు గాలే? ఎందుకు ఆనాడు ఇప్పుడే అంజన్న చెప్పినట్టు కరెంటు కోసం రైతులు ఎల్లారెడ్డిపేట సబ్స్టేషన్ కడబోయి కావలు కాసే పరిస్థితి ఉండే? ఎందుకు పెద్దూరు సబ్స్టేషన్ కడబోయి లొలిపెట్టే పరిస్థితి ఉండే? ఎందుకు ఆనాడు కరెంట్ ఇచ్చే ముఖం లేదు? ఎందుకు ఎండాకాలం వచ్చిందంటే ఆనాడు ఊళ్ళకి రావాలంటే భయపడేది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు? ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడ బిందెలు మరలేస్తారో, ఎక్కడ కుండలు మరలేసి లొల్లి పెడతారో, ఎక్కడ బోర్ అడుగుతారో, మోటార్ అడుగుతారో అని తప్పించుక తిరిగేది. ఆలోచన చేయండి, ఇలా పరిస్థితి ఉన్నదా? ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇలా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా? మీ గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే లచ్చపేటలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాకముందు ఎవరన్నా చచ్చిపోతే కాలేజ్ తందుకు పోతే కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి సెస్ వాళ్ళకు బతిమలాడుకునేది. అన్నా 20 నిమిషాలు కరెంటు బాయి కాడికి పోతున్నాం, తానం చేయాలి, దండం పెడతా కరెంటు అని బతిమలాడుకున్న రోజులు యాద్ చేసుకోండి. ఇలా బాధలు ఉన్నాయా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా ప్రతి రంగంలో, ఇది అది అని కాదు, ప్రతి రంగంలో ఇలా అద్భుతాలు సృష్టించుకుంటా ఉన్నాం. ఎవరన్నా అనుకున్నారా భారతదేశంలో దళిత బంధు లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం వచ్చి మనం రైస్ మిల్లులు పెట్టుకుంటాం, పౌల్ట్రీ ఫామ్లు పెట్టుకుంటాం, పెట్రోల్ బంకులు పెట్టి ఇతరులను మన దగ్గర జీతానికి పెట్టుకుంటాం అనే పరిస్థితి ఎన్నడన్నా ఉన్నదా? ఇదివరకు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్ని అద్భుతాలు ఈరోజు 1, 2 కాదు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మనకు పక్కనే ఉన్నది మానేరు వాగు. ఎండాకాలంలో మానేరు పొంగుడు కాదు. ఈరోజు అన్న ఇప్పుడే చెక్ డ్యామ్లు అడుగుతున్నాడు. చెక్ డ్యాములు కట్టాలన్న ఆలోచన ఎందుకు రాలేదు వరకు? మానేరు మీద చెక్ డ్యాములు 67 ఏళ్లలో ఒకటన కట్టినరా? కట్టలే. ఇలా మనం మానేరు మీద 11, మూలవాగు మీద 13, మొత్తం 24 చెక్ డ్యాములు కడతా ఉన్నాం.
దానివల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. ఇంకా కావాలంటున్నాడు, చెక్ డ్యాములు కావాలంటున్నాడు. బరాబర్ కట్టుకుందాం. లచ్చపేట దగ్గర కూడా ఇంకోటి కట్టమంటే ఇక్కడ కూడా తప్పకుండా కట్టి మీకోసం ఆ పని కూడా చేస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా ఏ గ్రామానికి పోయినా, ఇప్పుడు మండేపల్లి పోయినా, నేను మండేపల్లిలో కూడా అదే చెప్తున్నారు. లక్ష్మీపూర్ పోయినా, చీర్లంచ పోయినా, గోపాలరావుపల్లి పోయినా, పాపయ్యపల్లి పోయినా అంతటా కూడా ఇదే కథ. ఎక్కడ కొద్దిగా కుడి ఎడమ తప్ప, చిన్న గ్రామం అయితే చిన్నగా, పెద్ద గ్రామం అయితే పెద్దగా తప్ప అభివృద్ధి సంక్షేమం ఒక అద్భుతమైన నమూనా భారతదేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ అందించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు లచ్చపేట గ్రామ సోదరులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా. రాజకీయాలు మస్తుగా చేయొచ్చు. ఎలక్షన్లప్పుడు రాముడెవడో రాక్షసుడెవడో అప్పుడు చూసుకోవచ్చు. కానీ తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని వేళల్లో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మీకోసం మీరిచ్చిన ఆశీర్వాదం మేరకు ఎట్లా అయితే పనిచేసుకుంటూ పోతున్నామో భవిష్యత్తులో కూడా అట్లే పోతాం. కాకపోతే ఎట్లుంటుందంటే ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఇప్పుడు మీ ఊళ్ళో 189 మందికి పింఛన్లు వస్తున్నాయి. రానోళ్ళు ఒక 10 మంది ఉంటారు. 189 మంది పింఛన్లు వచ్చిన వాళ్ళేమో వాళ్ళు ఏం మాట్లాడారు, కడుపులో సల్ల కదలకుండా అట్లే కూర్చుంటారు. సీఎంఆర్ఎఫ్ 110 మందికి వచ్చింది, వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. 110 మంది కళ్యాణ లక్ష్మి వచ్చింది, వాళ్ళు కూడా అస్సలు కుయ్యనరు. రానోళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు ముంగటికి వచ్చి వాళ్ళు లొల్లి పెడతా ఉంటారు. నాకు రాలే అనగానే ఈ కెమెరా వాళ్ళు ఉన్నారు కదా, ఇక వీళ్ళు వాళ్ళ దిక్కి కెమెరా తిప్పుతారు. చూస్తోడు ఏమనుకుంటాడంటే ఆ ఊళ్ళో ఎవరికి పెన్షన్లు ఎత్తలేవు, ఎవరికి కళ్యాణ లక్ష్మి ఎత్తలేదు, ఏం జరుగుతలేదు అనే కథ ఉంటుంది. అంటే మనిషిని కుక్క గడితే వార్త కాదు, కుక్కను మనిషి గడితే వార్త అన్నట్టు రానోళ్ళ లొల్లి రానోళ్ళ బొబ్బనే ఇలా ప్రతిపక్షాల లొల్లి లెక్కనే ఉన్నది. గిన్ని పనులైతేనట కళ్ళు కనబడతలేవు, గిన్ని పనులైతేనట అవి కనబడతలేవు. 67 ఏళ్ళు వాళ్ళు చేయని పనులు 6-7 ఏళ్లలో మేము చేస్తే దాని గురించి మాట్లాడరు. ఒకటో రెండో ఏమైనా పనులు మిగిలిపోతే దాని మీదనే లొల్లి బొబ్బ. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, ఎప్పుడన్నా మీరు అడిగినరా మమ్మల్ని బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వన్నా అని? ఎవరన్నా డిమాండ్ చేసిర్రా, దరఖాస్తు పెట్టినరా, ధర్నా చేసినరా? మీరు అడగకుండానే మీ ఊళ్ళో 52 మందికి పెన్షన్లు వస్తున్నాయి. కానీ రానోళ్ళు ఏమంటారు వచ్చి, అన్నా నాకు కూడా కట్ ఆఫ్ డేట్ మారు, నాకు కూడా పెట్టు, నాకు రాకపోయే, నాకెందుకు ఇత్తలేమంటారు. ఒక్క ఊళ్ళో ఈరోజు ఎన్ని కడపలు ఉన్నాయో దగ్గర అన్ని కడపలకు పెన్షన్లు వస్తూ ఉన్నాయి. కనీసం ఒకటన్నా వస్తున్నది, ఏదో ఒక రూపకంగా సాయం అందుతున్నది. కానీ రానోళ్ళు ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు కూడా తప్పకుండా ఏదో ఒక రకమైన సాయం అందించే బాధ్యత మాది. గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఎవరెవరైతే ఇండ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయల దాకా తప్పకుండా ఇంటి కోసం కూడా సాయం చేసే కార్యక్రమం ప్రారంభమైంది. దాన్ని కూడా మీకు అందిస్తాం. దాంతోపాటు మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ కార్యక్రమాలు నిరంతరం నిర్విఘ్నంగా జరగాలి అంటే కేసీఆర్ లాంటి మనసున్న నాయకుడు ఉంటేనే ఈ కార్యక్రమాలు పేదలకు లాభం జరుగుతుంది తప్ప ఇంకెవ్వరు వచ్చినా, ఎవ్వరు ఏ రకమైన దుష్ప్రచారాలు చేసినా వాటి మాయ మాటలకు మీరు లోబడ్డా మనకి ఈ కార్యక్రమాలన్నీ మాయమైపోయే పరిస్థితి ఉంటుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లచ్చపేట లాగానే ఈరోజు మన నియోజకవర్గం కాదు, మన రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత కాలం బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతామనే విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ మా అంజన్న గారు అదేవిధంగా సర్పంచ్ గారు కొన్ని విషయాలు చెప్పినారు. వాటిని కూడా ఇంకా మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తూ మరి మంచి భోజనం పెట్టినందుకు ఈ గ్రామ పంచాయత్ సర్పంచ్ గారికి, మా కలెక్టర్ గారికి, అదేవిధంగా పేరు పేరున గండిలచ్చపేట అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. గట్టిగా తినని మంచి గట్టిగా నాలేదు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.
deliver the keynote address. I now request Mr. Kamal Kali to kindly deliver the keynote address. హలో చెప్పండి చెప్పండి Secretary, Ms. Mamta, friends in the audience, good afternoon and welcome back to this third session of the day. And I think probably one of the most important sessions where you will get a chance to listen to Mr. KT Ramarao, the gentleman who's an architect behind this whole movement of sustainable and electric mobility. Let's give him a big hand. Sir, I will not take too long because I've already spoken in the morning, but what I am going to do is just to give you a sense of what are really the imperatives which the industry faces in its journey for sustainable mobility and for adoption of electromobility in particular. I think 3-4 things came out. Number one, I think as a state, your state has probably the best policy framework. Your policy from 2020 to 2030 on EV is quite comprehensive and takes care of number of concerns of the industry. So that's the starting and a very, very good point for you as a state. But what are some of the key challenges the industry faces? I want to just list out some of them. And these are all basically issues which are not pertaining to regulation. These are pertaining to industry itself, the ecosystem itself. So the number one is building partnerships and electromobility ecosystem. So I think that was one thing that no single entity, no single player can do the 360-degree of electromobility. So we will have to partner, whether it is the OEM, the value chain, the battery manufacturers, the charging stations, and all of that, and then the second life and so on and so forth. The second issue or imperative, and these are not challenges alone, these are great opportunities. These are actually opportunities to create new value chains and create new revenue models. The second one is energy management. Energy management, how do you do that in terms of transmission, distribution, transport optimization, load management? We talked about inefficiencies in the trucking system. How can we do that? So that was the second point we talked about. The third point we talked about was supporting the transition of supply chain from IC engines to electric engines, electric powertrains. So that's a huge, the industry has been used for the last 100 years. The entire value chain, the MSMEs have been used to IC engines. Now suddenly they have to really deal with electric powertrains. So that's the third piece. The fourth piece was developing new businesses and industrial systems. Here one is looking at a systems approach, not just a component or a product, a complete system to be supplied. Recycling was supposed to be one of the very major issues and opportunities also for the industry. The fifth piece is public transport and electric vehicles. How can electric vehicles drive adoption of public transport? Because one thing was found very, very clear, that while electric mobility will solve greenhouse gas emission problems, it will not solve the congestion problems in the cities if we do not use public transport. So we were looking at mobility as a holistic piece and not just electric part. The sixth point was R&D and the competencies which we need to develop, because it's a moving goalpost. The technology piece is getting up and up every day. How do we invest in R&D technology and take this forward?
The seventh piece we talked about was skills and jobs. How do we create more jobs? How do we upskill our people? Because the skill sets required in the new regime, in the sustainable mobility, will be very different from the previous current regime. So how do we upskill our people and create more jobs for them? And finally was charging strategies. What are the charging strategies? Do we do battery swapping, or do we do depot charging, or opportunity charging, or even home charging? So these were some of the things which we discussed. But overall, we believe that the Telangana state EV and energy storage policy has, to a large degree, addressed many of these challenges. So that's the one good piece. We see that partnerships will play a key role. With that in mind, I see today's roundtable as a key step in that process. So compliments to you and your government for hosting all of us on this very important, I would say, platform to discuss how do we take the sustainable mobility initiative forward, and Telangana becomes the key architect in driving this whole revolution in India. With this, sir, I'd like to welcome you and invite you for your key words. Thank you. Thank you, Mr. Kamal Bali. To our friend Mamta Chamarthi, who's always been a huge supporter of the Telangana ecosystem. Thank you, Mamta, for joining us today. Honorable Member of Parliament from Chevella, Dr. Ranjit Reddy Garu. To our Principal Secretary of Industry, Commerce, Information Technology, Jayesh Ranjan Garu. To all the distinguished delegates who are participating in this event today, the Mobility Next Hyderabad EV Summit. It's a matter of great pride. It's a matter of great delight for me to inaugurate the first edition of the Mobility Next Hyderabad EV Summit, being organized in the best city in India. And I say this in a very, very unabashed manner to any of those who are from outside of India, to any of those who are from outside of Hyderabad as well. And by the way, this is not a self-certification that I'm doing or indulging in. In fact, Mercer, an agency that rates cities on the livability index, has rated Hyderabad as the best city among all Indian cities for 5 years in a row from 2015 until 2020. So therefore, welcome you all to the most livable city and the most lovable city in India. Climate sustainability is one of the most important agendas for governments and non-government organizations and for humanity at large across the world. Transport, public and private, accounts for 1/5 of carbon emissions, and road travel accounts for 75% of mobility emissions. It is important for us to plan the transition to cleaner and sustainable mobility to preserve the world for our future generations and ensure better quality of life for each and every citizen. Given the importance of this topic, I'm proud to announce that Hyderabad is hosting its E-Mobility Week, a week-long celebration of events to promote clean and sustainable mobility. This will be an annual fixture. This will be an annual fixture starting this year, so I think it deserves a bigger round of applause. This will be an annual fixture, and it will be held every year to foster collaboration by bringing together the thought leaders, experts, and global automotive ecosystem players to chart a course of sustainable mobility for India at large. In addition to this summit, the Hyderabad E-Mobility Week also includes Rally Hyderabad, which was organized yesterday, the 5th of February, with an objective to promote electric mobility amongst citizens, and it saw a participation of more than 1,000 electric vehicles going on a procession in 2 different routes in the city. Hyderabad E-Motor Show will also be organized on the 8th of February, the coming Wednesday, which will provide a platform to the automotive companies, startups and other large OEMs to showcase their next-gen EV models. To showcase the power of e-mobility, I am also proud to announce that Hyderabad will be the first city in India to host the Formula E race happening on 11th of February.
This e-tree coming to Hyderabad and India for the first time ever is a testament to the direction of progress India has taken. Telangana, the youngest state in India, is already the hub for clean energy in India. State of Telangana is now the second largest producer of solar energy per unit land mass in the country. 20% of Telangana's energy output comes from solar. The state has already installed more than 5,000 gigawatts of solar energy. Telangana also aspires to become the most electrified state in the country in terms of mobility. We also were one of the early adopters of a focused EV and ESS policy in 2020 with an objective to facilitate investments in electric vehicle and energy storage systems, to also increase EV adoption in the state, to also, of course, develop enabling infrastructure, including charging stations, etc. With this policy, we endeavor to provide capital incentives, tax exemptions, subsidies, and other support to companies investing in the state. The response from the industry has been overwhelming. The state has already attracted more than 8,000 crores of investment, more than $1 billion of investments from leading Indian and global companies such as Electra, Mitra, Grafton, Pure EV, One Moto, Ethrio, Ito, Light Auto, amongst others. The state has already emerged as a leading hub for automotive engineering, research and development in the world with investments from Stellantis, ZF, Hyundai Mobis, Micron, Bosch, Ficosa, amongst others. I'm proud to share that Hyderabad is leading in development of advanced automotive technologies in India, including ADAS, digital cockpit solutions, V2X connectivity, automotive cybersecurity, and others. To further accelerate the growth of sustainable mobility in India, I hereby announce India's first new mobility-focused cluster, the Telangana Mobility Valley. The Telangana Mobility Valley will create best-in-class infrastructure, making Telangana the most competitive destination for both manufacturing and research and development in this space. The vision for TMV has been created with active participation from the industry and academia. The state has also engaged one of the leading consulting firms, the Boston Consulting Group, to help conceptualize and develop a truly differentiated vision for the Telangana mobility. I'm thankful to BCG for all their support and for all their inputs. TMV also aims to facilitate companies across all segments of sustainable mobility: electric two-wheelers, three-wheelers, four-wheelers and above, advanced cell chemistry and hydrogen fuel cells, Tier 1 and Tier 2 component manufacturers, and auto engineering, research and development companies. The Telangana Mobility Valley has an audacious goal, has an audacious vision of attracting 50,000 crores of investment, about $6 billion of investments, and to generate about 400,000 new jobs, 4 lakh new jobs in the next 5 years. I know it sounds audacious, it sounds a bit ambitious, but I do believe it's immensely doable. For this, we've also identified 4 mega clusters in and around Hyderabad, which will be equipped with the state-of-the-art infrastructure to reduce cost of operations for the tenants. An electric vehicle manufacturing cluster in Zahirabad, an electric vehicle manufacturing cluster in Sitarampur in Chevilla constituency, energy storage system cluster in Divitipalli in Mehboob district, the Telangana Mobility Valley Engineering and Innovation Cluster at Yankatala, Mominpet Mandal in Vikarabad district, spanning more than 1,200 acres. The Telangana Mobility Valley, set up at Yankatala in Vikarabad district, will be India's most comprehensive shared testing and validation infrastructure. This includes state-of-the-art labs for EV powertrain, EV battery, ADAS, NVH, EMI, EMC, and component test labs. India's first CAV proving grounds to test autonomous vehicles. The state has also signed a memorandum of understanding
with ATS TUV Rheinland, a leading German services provider, to develop and operate the engineering labs and proving grounds in Yankatala. The company will invest around 350 crore in developing these facilities in Yankatala. I welcome the entire team who's come all the way from Germany. I welcome you all. TMV at Yankatala in Vikharabad will also be home to an automotive university, an automotive exposition center, Industry 4.0 Center of Excellence, homologation facilities, and also several research and development clusters. Our ESS cluster will also have a world-class infrastructure to manufacture lithium-ion cells, cathode active battery material, and other lithium-ion components. The cluster will also have a battery recycling facility to minimize carbon footprint and reduce costs of production for developing battery packs for EVs. Another focus area for Telangana Mobility Valley is talent development. To transition to the new mobility, there is a pressing need for upskilling and reskilling existing talent. In TMV, we are bringing together industry and academia to set up a series of centers of excellence to create industry-ready talent. Proud to announce that India's first center of excellence in automotive cybersecurity, in collaboration with BITS Hyderabad and Bosch, will also be launched in the upcoming academic year. The Center of Excellence between BITS and Bosch will set an example for the country for creating talent to meet the changing requirements of the automotive industry. Further, we'll also be announcing at least 4 other centers of excellence over the next few weeks on topics like automotive cybersecurity, automotive artificial intelligence, electrochemistry, modeling and simulation. Another focus area for TMV is to promote mobility startups in the state. T-Hub, India's largest innovation center, has partnered with leading mobility corporates such as Maruti Suzuki, Nissan, Uber for identifying innovative startups, and has incubated successful startups such as Bility Electric, Hala Mobility, etc. The state has also entered into an MOU with Plug and Play to set up co-working and incubation spaces for startups. To identify and support entrepreneurs with innovative ideas, the state of Telangana is organizing a grand startup challenge as part of the Hyderabad e-mobility week. We'll also be supporting selected ideas through grants and incubation support. Over 100 plus startups in the mobility space have already submitted their cutting-edge ideas. I look forward to interacting with some of them. The TMV has generated significant momentum amongst the industry. I am overwhelmed to see the positive response. We have secured some amazing investments, and I'll read out a few of those. I'd also like to take a moment to thank Mamta Chamarthi particularly for providing thought leadership to the whole concept right from the very first day. Thank you very much, Mamta. I think she deserves a bigger round of applause, please. Just a few marquee investments, like I just mentioned. Amar Raja, a very prominent Indian group, will be investing almost 9,500 crores of Indian rupees in setting up a lithium-ion gigafactory. Hyundai will be investing about 1,400 crores of Indian rupees for setting up automotive proving grounds. Bility Electric will be investing 1,100 crores of Indian rupees for setting up a 3-wheeler electric vehicle manufacturing unit. Alox, again an Indian company, will also be investing about 750 crores of Indian rupees to set up India's first multi-gigawatt cathode manufacturing facility. Atero will be investing about 600 crores of Indian rupees in setting up a battery recycling unit. Grafton will be investing about 150 crore Indian rupees in setting up a 2-wheeler manufacturing facility. Apollo Tyres has tied up to set up a digital innovation center for driving efficiency. Bosch Global Software Technologies is going to hire about 3,000 employees to develop AI and safety solutions for the automotive industry. Fisker, a large EV maker from the US, has set up its first facility outside the US for developing engineering, research and development. MG Group has also set up an EV park in Hyderabad to support startups. And Government of Telangana
along with TASK, the Telangana Academy for Skills and Knowledge, has set up Kalam Center for Automotive Excellence to upskill youth in e-mobility. Further, adding to all the above that I just mentioned, investments aggregating to 3,000 plus crores are in advanced stages and will be announced in the next 2 weeks. These investments will further strengthen electric three-wheeler, electric two-wheeler, and charging equipment manufacturing ecosystems in Telangana. And I would be remiss if I don't mention Kamal Bali and also invite him to invest in my state. Kamal, you should also start considering, with all these marquee players coming, and the one name that's missing is Volvo. And I'd love to see a Swedish company, and I told you also, I am actually a huge fan of your vehicles. I own a couple of your cars as well. So, as a loyal customer, I would urge you also to consider doing more business with us. I would urge all the dignitaries and the delegates present here also to participate in events, interact, mingle, come out with more ideas, give us more ideas. This is the first of its kind in India. So therefore, I hope, I pray, I'm confident also that this Hyderabad e-mobility week will transition the sustainable mobility ecosystem in a big way by partnering with the government of Telangana. Once again, I thank you all humbly for joining us. Jai Telangana. Thank you so much, sir. Yes, ladies and gentlemen, we will set audacious goals and we will achieve them together. Ladies and gentlemen, I now invite Ms. Mamta Chamarthi to address the gathering and tell us more about Telangana Mobility Valley. Firstly, let me start saying good afternoon, everyone, and good afternoon, Hyderabad. I want to see a loud cheer for Mr. KTR Garu, because he not only is a visionary, but when there is a great idea, knows how to support that great idea. So thank you so much, and good afternoon to all of the dignitaries on the stage, Mr. Jayesh Ranjan Garu, Mr. Kamal Bali, and Mr. I forgot, Ranjit Reddy Garu. And thank you for supporting from your constituency. So my excitement here is what started as an idea several years ago. When I first came to Hyderabad, of course I was born here, so I did not come first to Hyderabad. I came here first because I was born here. But I came for ZF to set up an R&D center. And looking at the entrepreneurial spirit of the government, I thought, why not take this entrepreneurial spirit and create an ecosystem over here to make a huge impact to sustainable mobility. Yes, of course, there's quite a bit of risk in such kind of a huge idea. And when I presented this idea to one of our BCG partners sitting here in the audience, he said, this is impossible. This is very hard to achieve. I recently bought a Maserati MC20. By the way, next time you come to Detroit, I want you to try that. It goes 0 to 60 under 3 seconds. Okay? So the speed at which the government of Telangana is moving is setting that kind of a record-breaking speed, I would say. 0 to 60, not under 3 seconds, but 0 to 60, proving to the whole world what can be done when we all come together, from academia to government to automotive industry to tier 1 suppliers, all of us coming together, each and every one of us, to make our planet a greener planet. So, okay. This one? Okay. So let's talk about why Telangana Mobility Valley is in the sweet spot. So the last time that the automotive industry went through such a huge transformation was about 100 years ago. 100 years ago, we as humanity switched from riding horses to a car. And this is when Henry Ford went to a meat packing plant, looked at how meat was packed on an assembly line, and
and thought that cars should also be built on an assembly line. That was 100 years ago. So the industry is ripe for disruption right now. And this disruption is about sustainability. It's about safety. It's about new customer experience, which can only be addressed by talent that Hyderabad offers, and with the benefit of a pro-business government that both enables and accelerates meeting the needs of not just Hyderabad, but meeting the needs of the planet. That's why Telangana Mobility Valley is firmly placed in this kind of a sweet spot. So let's go through each one of these areas, starting with the automotive industry. So when you look at the auto industry, and when you look at the customers, and how is it changing? Firstly, the customers are saying, I have a new mindset, and I have a new set of values. I want my car to be sustainable, but I want my vehicle to know me and personalize my experience for me and seamlessly connect with my digital life. My vehicle understands my mood, and perhaps, since I'm in Hyderabad, knows that I'm in the mood for an old Hindi song, or maybe even an old Telugu song, and plays that to me when I'm sitting in the car from my Spotify. I want my vehicle to be safe, secure, and reliable. Not only secure, but cyberly secure. 1.2 million people die in car crashes every year. Just to give you a context, the very first year that we had COVID, in 2019 to 2020, there were an incremental 1.2 million deaths. And with car crashes, we are seeing that number of deaths every year. Every year. And so with artificial intelligence stepping into the car with autonomous driving, we can reduce that human error, which is 90% of the car crashes happen because of human error. Artificial intelligence augmenting the driver intelligence can decrease the number of crashes, increase the safety, and most of those 1.2 million people can go home to their families. It's not just about a cool thing. It is about the auto industry having a social responsibility to be safe and secure. Customers not only want to feel physically protected, but given all of the data gathering, they want to be cyber protected too. And the preference is in this digital world to seamlessly connect to the cloud. And as I speak to the car, with Cloud First, the car just interacts with my voice and responds to me. So in the past, my car only felt new for the first 3 months, maybe a year. But now with over-the-air updates, the car remains fresh. And this is the kind of talent that the auto industry is looking for. So if you go on to the next one around talent and Hyderabad and what Hyderabad offers. So when you look at all of the things that I talked about in the auto industry, we need electrical talent, electronics talent with all of the sensors in the car collecting the data, and we need lots of software talent. And that's where Hyderabad comes in, abundance of this talent. And from just a couple of hundred of people in the auto industry in 2016, 2017, now Telangana boasts about more than 10,000 people. And as KTR Garu has said, I challenge not to grow it to 500,000 or 50,000 jobs. I would say we can increase it by 10x and show the whole world how fast Telangana and Hyderabad can move. And it's not only talent, but look at the talent that's coming from the city. Not only a customer-first mindset, but a sustainability mindset, because Hyderabad has been voted as the iconic green city, beating Paris, beating number of the other cities in the world. This is just amazing. And the quality of life here in Hyderabad is just the best. And look at the tech companies that are coming to the city and that are in the city. This is the talent that we are looking at in the auto industry. So what is Telangana Mobility Valley? And
again, in 2017, the idea was born, and in 2019-2020, the dream became a reality when the government accepted the proposal, and we brought in BCG. Thanks to the entire BCG team that's sitting in the audience, you've done an incredible, incredible job. Javier, Sushma, Dhruv, Anmol, I think I'm missing a few names, but you guys have done an amazing job. And with a special shout out to my friend in the audience, Amarnath Reddy. And I think we talk past my hours of work in the US, between 9 p.m. and midnight is when we work on the Hyderabad-Telangana Mobility Valley. So thank you, Amar, for being a partner in crime. And in 2023, all of this excitement, and this conference is not only going to be this year, but it's going to repeat every year. And together we are going to drive that sustainable movement. And so the Telangana Mobility Valley, no one auto company does have all of the resources to disrupt themselves for the planet to be green. We all need to come together to create an engineering zone, manufacturing zone, innovation, talent, and experience, bring everyone together and create an ecosystem to disrupt mobility. And in conclusion, I would say we started by thinking big, and that is the DNA of Hyderabad, thinking big. We partnered for speed. Again, I think if we have a speedometer and go 0 to 60, Hyderabad knows how to do it. And we are nurturing all of the talent that's sitting in the audience and beyond for this kind of growth, because there is no plan B for Planet B, because there is no Planet B, as Ban Ki-moon had said. So Telangana, for you, everyone, is powering sustainable mobility for the entire world through the Telangana Mobility Valley. So watch out, world, as Telangana disrupts the entire world, not just Hyderabad. Thank you so much, Mamta. Well said. There is no plan B because we do not have a planet B. Ladies and gentlemen, as Telangana embarks on a journey to become a leader in new mobility, the state has been joined by a number of strategic partners who play an important role in the journey. I'd like to invite our dignitaries on the dais for the unveiling of the Telangana Mobility Valley from the industry, think tanks, academia and government who have contributed to make this vision a reality. I'll be taking the names and I'd request the dignitaries and partners to kindly join on stage for the unveiling. I request Mr. V.S. Ram, Vice President Manufacturing and Operations, Farm Divisions, Mahindra & Mahindra. Mr. K.V.N. Prasad, Vice President Manufacturing and Operations, Automotive Division, Mahindra & Mahindra. Mr. R. K. Shenoy, Member and Executive Leadership, Mobility Solutions, Bosch Global Software Technologies. Ladies and gentlemen, let's continue with the applause and welcome them. Mr. Pradeep KK, Head of Strategy Planning, Mobis Technical Center of India. Mr. Shashi Reddy, Vice President Engineering, Qualcomm. Mr. Krishna Swamy J, Head Tech Center India, ZF. Mr. S. Ramanathan, Managing Director, Automotive Test Systems, ATS. Mr. H. Shanmugavil, VP Operations, Electra Green Tech. Mr. Rajendra Bandal, Vice President, TUV, Rhineland, India. Dr. Matthias Schubert, Executive Vice President, Mobility, TUV, Rhineland. Professor P. Rajalakshmi, Director, Taihan, IIT, Hyderabad. Professor Ramesh Loganathan, Professor of Practice, Co-Innovation, IIIT, Hyderabad. Professor G. Sundar, Director, BITS Pilani, Hyderabad Campus. Professor N.V. Ramana Rao, Director, NIT, Warangal. Mr. Saurabh Bakliwal, APA, Lead for Infrastructure and Cities, BCG. Ms. Sushma Vasudevan, Managing Director and Partner, BCG. Mr. Xavier Masquet, Senior Advisor, BCG. Shri E. Venkat Narasimha Reddy, Vice Chairman and Managing Director, TSIIC. Dr. Vishnu Vardhan Reddy, IFS Special Secretary in West Telangana. Mr. Amarnath Reddy, Chief Relations Officer. Mr. Gopalakrishnan VC,
Director of Automotive and EV, and Mr. Sujoy Karampuri, Director Electronics and ESS. I'd request the Honorable Minister along with the entire team to kindly step forward and unveil the TMV model. Request all the dignitaries on stage to kindly step towards the model. Come on, ladies and gentlemen, one more time, put your hands together for Team Mobility Valley. We request all the strategic partners to post the photo session. Kindly take their seats back again in the audience. We request all the strategic partners to kindly take their seats back again in the audience, and I request all the dignitaries to kindly remain seated on the stage as we will be moving towards the MOU signing ceremony on the stage. Now, ladies and gentlemen, I'll be requesting Shri Jayesh Ranjanayas, sir, to sign the following MOUs in the presence of the Honorable Minister. We will be starting with ATS TUV Rhineland MOU with the State Government of Telangana. And for the signing of the MOU, I'd invite on stage Mr. S. Ramanathan, MD of ATS, Mr. Rajendra Bandal, VP of TUV Rhineland India, and Dr. Matthias Schubert, Executive Vice President Mobility TUV Rhineland, on the stage for the MOU with the State Government of Telangana. TUV Rhineland and ATS, leading global automotive testing operators, will be investing rupees 250 crore to set up India's first CAV proving grounds and state-of-the-art EV, battery and emerging technology testing labs in TMV. This investment is critical for developing automotive ecosystem and making Telangana a cost-competitive destination for research and development. This will make Telangana the hub for new mobility product development and attract investments from players across the ecosystem. ATS TUV Rhineland will also set up proving grounds for brake testing, noise track, city simulation track, durability track, and a gradient track. Thank you, Mr. Ramanathan, Mr. Bandal, and Dr. Schubert for the investment in Telangana. Now, ladies and gentlemen, let's hear a round of applause for the first MOU signed, and we will move on to the second MOU, Bosch Global Software Technologies MOU with BITS Hyderabad. I invite on stage Mr. R. K. Shenoy, Member of Executive Leadership,
BGSW, and Professor G. Sundar, Director of BITS Pilani, Hyderabad, to please join on the stage. BGSW is at the forefront of designing, developing and executing automotive technologies. BITS Pilani is well renowned for its focus on experiential learning and innovative model of higher education, which is designed and developed in collaboration with the industry. BGSW and BITS Pilani Hyderabad campus is signing an MOU to set up India's first Center of Excellence in Automotive Cybersecurity. The Center of Excellence will commence from the upcoming academic year with focus areas such as cybersecurity, diagnostics and interfaces, automotive and communications. This COE will serve as an example for the country and will encourage industry-academia partnership in order to develop a highly trained talent pool. Thank you so much, Mr. Shenoy and Professor Sundar, for partnering for this initiative. Now, ladies and gentlemen, we move on to the third MOU signing in this afternoon. Telangana Academy for Skill, Task and Knowledge MOU with Shell. I invite on stage the CEO of Task, Mr. Shrikant Sinha, and Mr. Vikas Kochar, Head of Corporate Relations, Shell. Shell will partner with Task to train competent and future-ready workforce to facilitate rapid scaling of India's e-mobility market and achievement of clean energy and net zero targets. The MOU will go a long way in developing a skilling program for electric mobility sector, which will upskill range of workforce including undergraduate youth and women. The training program will be implemented through technical and vocational education. Shell will also support Task Column Center for Automotive Excellence (CAE) to promote best practices, knowledge, job platforms and technology for training and skilling a clean energy workforce, particularly in rural and semi-urban areas. We thank Mr. Sinha and Mr. Kochar for partnering for this initiative for skilling people. And now, ladies and gentlemen, the last MOU signing, the TS EV app launch. There were 3 MOU signing and now we are moving towards the TS EV app launch. And I'd like to invite on stage Mr. Y. Satish Reddy, Chairman, TS Redco, Mr. Janaya, Vice Chairman, MD, TS Redco, Mr. Ramakrishna, Project Director, TS Redco, for the TS EV app launch. Kindly join us on the stage, sir. TS Redco has developed the TS EV mobile app for vehicle charging. It is one-stop solution for EV owners to identify charging stations, number of chargers available at each station, book charging slots, showcase latest EV models available in the state, and gives an option to the user to purchase the EVs on the go. The app is available on iOS and Play Store. You can download the app to witness the ease of navigating through charging stations. Let's have a look at the video. Let's go electric for an emission-free commute. Telangana is at the forefront of creating a substantial future through electric vehicles in the country. Under the adoption of electric mobility,
The government of Telangana has launched the Telangana Electric Vehicle and Energy Storage Policy to make Telangana a destination and hub for the electric vehicle ecosystem. ఫాస్ట్గా రాకెట్ వేగంతో దూసుకొని వస్తున్నటువంటి ఒక రంగం ఎలక్ట్రికల్ మోటార్స్. హైయెస్ట్ సేల్స్ మన హైదరాబాద్లో ఉంది. The Telangana State Renewable Energy Development Corporation Limited, TSREDCO, being the state nodal agency, is setting up electric vehicle charging stations across the state so that commuters can charge their EVs without any range anxiety and hassle-free ride. TSREDCO has developed the TSEV mobile app for vehicle charging. The TSEV mobile app will be used to operate the charging stations in a user-friendly manner. The app shows various EV schemes available in the state to the public. The app provides information about the available public charging stations. With the help of the app, consumers can now easily reach the nearest charging station and avail the charging facility. The app will also tell you the number of chargers available in each station. The app gives the option of purchasing 3 and 2-wheelers. You can also track your order, find the nearest charging stations. To save time, book your charging slot from your mobile. This mobile app is available on Android and iOS platforms and can be downloaded from Play Store and App Store. Download the TSEV app and travel to any destination without hassles on your electric vehicle. The single window clearance portal can be accessed through www.tsev.telangana.gov.in. The government of Telangana is committed to the faster adoption of electric mobility. To facilitate the ease of doing business, a single window clearance is being set up for faster processing of approvals to charge point operators for setting up EV charging stations. Together, let's begin the zero emission journey. Go electric. A big thank you to TS Redco, Mr. Reddy, Mr. Janaya and Mr. Ramakrishna. Thank you so much for developing the app. Thank you. Now, ladies and gentlemen, let's have a look at the Team Mobility Valleys video. Kindly take your seats, sirs. The future is green and sustainable, and it's already here. The electric vehicle market is growing at an accelerated pace and will soon account for 60% of global sales. An opportunity for India to establish itself as the hub for sustainable mobility innovation, talent, and R&D through a concerted effort to build a future-ready ecosystem. Enter Telangana, India's youngest and fastest-growing state. Since its inception in 2014, Telangana's GDP has more than doubled. The state is consistently ranked in the top 3 states in terms of ease of doing business, making it a powerhouse of India's leading industries. Telangana has also emerged as one of the most preferred destinations for new mobility investments, building a strong ecosystem across the value chain. To further strengthen its position, the state is now developing the Telangana Mobility Valley, a revolutionary end-to-end ecosystem focusing on new mobility. Spread across more than 3,000 acres, Telangana's EV and ESS clusters comprise of the manufacturing cluster at Zahirabad and Sitarampur, the engineering and innovation cluster at Venkatala, and the energy park at Divitipalli. TMV will be India's largest end-to-end new mobility ecosystem, providing plug-and-play land parcels, cost-competitive infrastructure, skilled talent pool, dynamic testing facilities, and best-in-class incentives. The upcoming Greenfield cluster at Yankathala will be home to India's most comprehensive testing and validation infrastructure, spread across 200 acres with access to over 15 modern labs, and a first-of-its-kind CAV proving grounds equipped with cutting-edge technology. In collaboration with global operators, Telangana Mobility Valley is all set to build the cars of tomorrow. TMV will also drive innovation in the automotive industry
through its centers of excellence across a wide array of topics, including automotive cybersecurity, smart mobility, mobility engineering and technology, automotive artificial intelligence. In partnership with premier institutes and marquee industry players, these COEs will bridge the skilling gap in new mobility. To foster innovation and growth of the startup ecosystem, TMV will also provide incubation support in collaboration with T-Hub and T-Works. Telangana is all set to become one of the most cost-competitive locations for new mobility R&D and manufacturing, attracting investments worth $6 billion and creating close to 1 million jobs. The state is already joined by keen partners for the exciting journey ahead, and we now invite you to join us to be a part of this revolution. A revolution that will be a game changer for the future of transportation, driven by Telangana. Welcome to Telangana Mobility Valley. Let's redefine the future of transportation together. Come on everybody, let's put your hands together for Telangana Mobility Valley. And now ladies and gentlemen, I'd like to invite Shri Jayesh Ranjan IAS sir to deliver the vote of thanks. Honorable Minister, Honorable Member of Parliament, Honorable T.S. Redco Chairman, dignitaries, invitees, ladies and gentlemen. First of all, I would like to sincerely thank all of you for your indulgence. The session which is about to conclude in a few moments actually was supposed to be the opening session of today's summit. But many of you would know the budget was being presented in the State Assembly, and Honorable Minister had to attend it compulsorily. But nevertheless, I'm very happy that so many outstation participants, so many delegates have chosen to continue here. They have listened to us. They have been a part of this very momentous announcement about the Telangana Mobility Valley. And I'm really very thankful to all of you. As the organizers of this summit, on behalf of the government, we take this summit very, very seriously. While speakers like Mr. Kamal Bali, Mamta, and so many of the industry representatives have appreciated the policy that we brought out 2 years ago, we recognize that this is a very dynamic field. There's very rapid advancement of knowledge, advancement of best practices. It is also a very competitive field, and therefore we should also be very agile in upgrading our policy, our approach, and therefore we value the inputs all of us are sharing with us in this summit. Our teams have already made note of some very important points which need to be incorporated in the addendum to the policy that we'll be bringing out very soon. And hopefully in the sessions, the 2 sessions that are still going to happen from now, we will continue to get useful and very practical inputs from all of you. As Honorable Minister pointed out, this will become an annual feature hereafter. This year itself, we have received overwhelming response. Some of the who's who of the industry, of the academia, the best of the practitioners have chosen to come here and address all of us. And I hope that in future, the e-mobility summit will become even more rich and really become an important landmark on everyone's calendar. I would like to thank the knowledge partners for this summit, the BCG team. I would also like to thank CII, particularly Mr. Kamal Bali, Mr. Shekhar Reddy, and the rest of the team for helping us put together such a mammoth event. And most importantly, I would like the team, my team in the IT and Industries Department, who worked for almost more than a month to organize each and every nuts and bolts for this very, very successful summit. Ladies and gentlemen, this session comes to a close, but as I said, there are 2 more sessions before the end of the day, and then I would invite all of you to be a part of, remain engaged with rest of the events which are happening over the course of the next 4 days. The startup event which is happening at the T-Hub tomorrow, the bike and car show which will happen at High-Techs the next on Thursday
on Wednesday and Thursday, and then of course the actual racing which happens on the 10th and the 11th. Thank you very much once again, and hope to stay connected with all of you. Ladies and gentlemen, before we go, a big thank you to our title sponsor, Apollo Tyres. Let's have a quick look at what they are doing in the mobility sector. Request you to kindly stop the video for a quick moment and restart it after the photo session is done. Thank you. Ladies and gentlemen, we have the wonderful BCG team on the stage. Let's hear a round of applause for BCG as well. Come on. అప్పుడే రాజకీయ నిర్ణయం తీసుకొని అన్నలాంటి వాళ్ళు లేదా నాలాంటి బెదవ లాంటి వాళ్ళు రాజకీయ నిర్ణయం తీసుకొని మనం చీల్చేది ఉండే, మనం దాన్ని ముందు పక్కకు తీసుకుపోయేది ఉండే, ఆ జంక్షన్ దగ్గర చేయలేకపోయినాం. దట్ ఈస్ ది సెంటిమెంట్ ప్రాబ్లం ఆఫ్ తెలంగాణ. ఇప్పటి కూడా అయిపోయిందేమీ లేదు. అమ్మా, మీ కన్నీళ్ళు వృధా పో. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న మా భూములు మాకు రాలే, మా నీళ్లు మాకు రాలే. నీళ్లు వచ్చినాయి, భౌగోళికమైన నీళ్లు వచ్చినాయి. మా ఊరుకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి తల్లి, మా ఊరుకు, మా తూప్రాన్కు. అయితే తూప్రాన్ చెరువు కింద నాకు 22 గుంటలు ఉంది, 22, అది కాలువ కింద పోయింది. పోతే పోననుకున్నా. నా స్నేహితుడికి 22 ఎకరాల భూమి ఉంది, వాడి నీళ్ళు వచ్చినాయి. అంటే నీళ్లు మా ఊరు దాకా రావడము భౌగోళిక తెలంగాణ. థ్యాంక్ యూ, కొట్టండి చెప్పండి. కానీ నీళ్లు పంచడం ప్రజాస్వామిక తెలంగాణ. అన్నా, నీ దండం పెడతానేది కష్టం. ఆఖరికి నాది 75, నీది 65. ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం, కొట్లాట స్టార్ట్ చేయి. ఇక పోదాం. ఇప్పుడు అందుకే ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాం. This is the first time I am challenging the criminal politician. I understand your criminality. You don't allow me to give a representation. ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తా, నీ గేట్ కాడ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతా, చేతులు కట్టి సార్ నీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. అందుకే ఇక్కడ నీళ్లు పంచే దగ్గరనేమో ప్రజాస్వామికం. అంటే 4 లక్షల అప్పు తీసుకొస్తావు నువ్వు, అప్పంతా మమ్మల్ని కట్టమంటావు. 22 గుంటలు ఉన్నోని కట్టాలి, 22 ఎకరాలు ఉన్నోని కట్టాలి. ఇంకోటి, భూమి సమస్యనే లేదన్నాడు. నో నక్సలిజం, నో నక్సలైట్ పార్టీ. ఎవడైతే ఊరు నుంచి నన్ను ఉరికిపించిండో వాడు ఈ రాష్ట్రంలో ఉండొద్దన్నది వారి తీర్మానం. పైనున్నోడు కింద ఉన్నాడు. కాబట్టి ఇటువంటి చారిత్రాత్మక దశలో కోదండరామన్న, నువ్వు గొప్ప వ్యూహకర్తవు, చాలా ఓపిక మనిషి, నాలుక ఎమోషనల్ కావు. చూసి కొడతాడు మావాడు దెబ్బ, కొట్టండి రా సపట్టని. ఎసరు పెట్టిండంటే అది ఉడకవలసిందేగా, వాని పని ఉడికిస్తాడు ఎట్టో పెట్టి.
కోదండరామ్ ఎసరు పెట్టినంటే వాడి పని ఎసరైనట్టే. యు ఆర్ ఇంటెలెక్చువల్, యు ఆర్ ఏ పాలిటీషియన్, యు హవ్ కమ్ సచ్ ఎ గ్రేట్ ట్రెడిషన్ ఆఫ్ ది త్యాగాలు చేసే పార్టీ నుండి వచ్చిన వాడు. త్యాగం అంటే మనకు తెలుసు, ప్రాణాన్ని త్యాగం చేసిన పార్టీ నుండి వచ్చిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ సదస్సులో మీరు చెప్పినట్టు ఇది అందరికి అర్థమయ్యే రూపంలో చెప్తూ ప్రజల దగ్గర తీసుకెళ్దాం. నేను ఎందుకు 6 నెలలని చెప్తున్నా అంటే ఇది మన ఎన్నికల సీజన్. అందుకే ప్రజలారా చివరిగా మీకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఆ బొమ్మలు చెప్పిందే చెప్తున్నాను. పట్టుకో. ఇక్కడ ముస్లింలు, అక్కడ ట్రైబల్స్, ఇక్కడ క్రైస్తవులు, ఈ నిచ్చెన మెట్లు, ఇక్కడ ఉండే నీకు మాలమాదిగలు, ఇక్కడ ఉండే 59, అంటే నేను తెలంగాణకు చెప్తున్నా 59 బీసీ, ఈ పైన ఉండేది 3-4 వాళ్ళే. ప్రతిసారి నీ కుటుంబం నువ్వే అవుతావా, నలుగురు మీరే ఎలుమోళ్ళు అవుతారా, ఊరికంటే వాడు నవ్వుతుంటాడు చిల్లానే వాళ్ళకి చిల్లానేదు. సో 59% ఆఫ్ ది బీసీస్ 24 గంటలకు వాని మొక్కుడే, వాని మొక్కుడు వీని తొక్కుడు. ఇది పెద్ద నిచ్చెన మెట్ల వ్యవస్థలో వచ్చిన పెద్ద సమస్య అదే. ఇప్పుడు ఏ పైల్వాన్ చూడు వాని ఎంబడి ఉన్నాడు వీడే, ఏ పైల్వాన్ చూడు వాని ఎంబడి ఉన్నాడు వీడే. క్షమించాలి, బీసీలు అట్లా అని కాదు, మహావీరుడు. అయితే వాళ్ళని ఏమంటున్నా, అక్కడ కాదురా మొక్కుడు, నేను 59 ఉంది, ఓ ప్రొఫెసర్ అన్నా జర చెప్పాలా మా వాళ్ళకు, ఇటు మొక్కురా అధికారం నీకు వస్తుందని చెప్తున్నా. ఇటు మొక్కురా, నీ దండం పెడతా, లెక్క ప్రకారం నీకే రావాలి, లెక్క ప్రకారం నీకే రావాలి తెలంగాణ. అది ఏదో ఏ తెలంగాణ పాడుగాను. సో ది 59% మీరు, ఈ 14% ఉండే దళితులు, ఈ ముస్లింస్ ఆర్థికంగా సమానంగా లేరు చెప్తున్నా. ఆర్థికమైన సమానత్వం లేదు, భూములలో సమానత్వం లేదు, కల్చరల్గా సమానత్వం లేదు, సోషల్ మీడియాలో సమానత్వం లేదు. నేను చెప్పింది కదా, ఆడ బొమ్మలు ఉన్నోళ్ళు చెప్పారు, పూలే అంబేద్కర్. దానిని ఇట్లా నిచ్చెన పెట్టి ఇట్లా పైకి లేపాలి. ఇక్కడ నీకు సాయుధ పోరాటం కూడా ఇమ్మీడియట్గా సాగదని చెప్పారు వారు. Ambedkar very clearly said, here you cannot implement the armed revolution to get the political power. ఇక్కడ ఏ సాయుధ పోరాటం కూడా విజయం కాలేదని చెప్పిండు పూలే. వాళ్ళు వీరులుగా మిగిలిపోయారు. నేను కదా నక్సల్ వారి బిడ్డలు ఒక్కరు చెప్పినట్టు, మా కోదండ నాకు తెలుసు, ప్రసాద్ తెలుసు, యూనివర్సిటీలో చచ్చిపోయిన అనేక మంది అమరవీరులు తెలుసు. మేము వాళ్ళు పెట్టి మొక్కుకోవడానికి బరికి వచ్చింది, వాళ్ళు కదలగానే రాజ్యం రాలేదు. సో మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ మీ దగ్గర ఆస్తులు లేదు, భూములు లేదు, ఏం లేవద్దు, కానీ మీరు రాజకీయంగా అతన్ని దించాలనుకునే ఒక ఆయుధం ఉంది, అది ఓట్ల విప్లవం తీసుకురండి. आपके पास पैसे नहीं होंगे, धन नहीं है, दौलत नहीं है, बंदूक नहीं है, अरे कुछ भी नहीं है, ఏం లేదు. నిజంగా మన దగ్గర ఇక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం లేదు. అలా పోతుంటే మావాడు మంచినీళ్ళు తీసుకురాలంటే, అన్న నువ్వు ఒకటి వంకరా నా పాకెట్ అంటాడు. అది పరిస్థితి మనకి. కరెక్టే కదా. ఒక గ్లాసు నిండా నీళ్ళు కావాలంటే కూడా ఎంతమందికి పోస్తాడు? అరే 50 మంది రాందంటే ఒకటేసారి 500 మంది వచ్చి రేడికెళ్ళి పోస్తాడు, నాకు అర్థం కాదు. సో నీకుండేటటువంటి 1 man 1 vote, ఈ 1 man 1 voteను అనే ఆయుధాన్ని ఇప్పుడు ఉపయోగించుదాం, ఈ పాలకుని దించుదాం. దట్ ఈస్ మై కోదండ రామన్ అన్నాను అనుకో, కోదండ రామ్ రెడ్డి అని అడుగుతున్నాడు. అరే నీ అమ్మ ఆలోచన విధానంలో పుట్టింది రెడ్డి గారు, కానీ ఆలోచింది మాది కూడా రాని కొట్రా సాపట్టు నీ. అరే నీ అమ్మ నీ ఆలోచన, యువర్ థింకింగ్ మస్ట్ బి చేంజ్ యాజ్ ఎ రెవల్యూషనరీ ఐఎమ్ టెలింగ్. అందుకే తమ్ముడు 5 నిమిషాలని చెవులో చెప్పినావు. ఈ తమ్ముడేమో
అమరవీరులది పాడుతుంటే నీ కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయని చెప్పావు. కన్నీళ్ళే కాదు, నా మనసు గాలినాడు, నేను పాలకుని దించేస్తానని చెప్పిన సాక్ష్యం. Whether you're starting a business or have a brilliant idea you want to get online, we've got the right domain for you. Search the largest selection of domains. There's millions to choose from. See what you find and make it yours. Your domain name's out there. Grab it before it's gone. Find your domain today at godaddy.in. జేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. వనరులను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం మారుతోందంటే ప్రజల్లో భయం, ఆందోళన మొదలయ్యాయని అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. బీఆర్ఎస్ రాజకీయంగా మరింత దిగజారిందన్నారు. మిలియన్ మార్చ్కు 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో తెలంగాణ బచావో పేరుతో సదస్సు నిర్వహిస్తోంది టీజేఎస్. ఈ సదస్సుకు మేధావులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. సదస్సులో ప్రజా సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రకటించనున్నారు. ఏళ్ల కాలంలో అందరికీ కూడా కేసీఆర్ పాలన పట్ల ఒక అసంతృప్తి అయితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. విచ్చలవిడిగా వనరులను కొల్లగొడుతున్నారు. కవిత లిక్కర్ స్కామ్ కూడా కొల్లగొట్టడంలో అందులో ఒక భాగమే. ఇంత దుర్మార్గంగా ఇన్ని రకాల రూపాల్లో ప్రభుత్వాన్ని ఒక ప్రైవేటు జేబు సంస్థగా, ఒక ప్రైవేట్ ఎస్టేట్గా మార్చుకొని ప్రజల వనరులను కొల్లగొడుతున్నటువంటి సందర్భంలో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అందరం కూడా సంఘటితంగా కదలాలి. ఒక ప్రజాస్వామిక పాలన కోసం అందరం ఒకటై చెప్పి
ఒక అభిప్రాయం అయితే చాలా బలంగా రాష్ట్రంలో ఏర్పడింది. ఎవరు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేసినా అన్నింటినీ క్రోడీకరించుకుని సాయంకాలం నాటికి ఒక తీర్మానం, ప్రధానంగా మనం ఏ లక్ష్యాల కోసం పనిచేయాలి, మన కార్యాచరణ ఎట్లుండాలి, మనం ఒక వేదికగా ఏర్పడటానికి ఎట్లాంటి ప్రయత్నాలు అవసరం ఉంటాయి. ఇవాళ తెలంగాణకు కవితనేమో మాదంతా తెలంగాణ సమస్య అంటుంది, కానీ మనకు మాత్రం కవిత సమస్య కాదు. ఇవాళ మాట్లాడుకోవలసిన విషయాలు నిరుద్యోగ సమస్య, 80% పైబడి ఉన్న చిన్న రైతుల సమస్యలు, పోడు రైతుల సమస్యలు, ఇవి మన తెలంగాణ సమస్యలు. తెలంగాణ ఒక అద్భుతంగా మారుతుంది అనేటువంటి అట్లా కూడా మనం అనుకోవాలి, మారాలి అనుకున్నాం, కానీ మారుతుంది అనడానికి మనకు నిజంగా నాలాంటి వాళ్ళకు ఆ భయాలు ఆందోళన ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళం కూడా పాల్గొనడానికి కారణము ఒక ప్రజాస్వామ్య సంస్కృతి, ఒక ప్రజాస్వామ్య ప్రయోగం, ఒక జాయింట్ యాక్షన్ కమిటీస్, ప్రజల ఉద్యమాలు, ప్రతి గ్రామంలో క్యాంపులు, రిలే ఫాస్ట్లు, పెద్ద ఎత్తున ప్రధానటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా సాగరహారం, మిలియన్ మార్చ్, వంట వార్పు, ఇవి రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి ఇవి కాదు నినాదాలు. ఇవాళ తెలంగాణలో వచ్చిన రాజకీయాలు ఏవైతున్నాయో ఆ రాజకీయాలు మిగతా రాష్ట్రాల రాజకీయానికి భిన్నంగా లేవు, ఇంకా కావస్తే కాస్త దిగజారిపోయాయి. ఆ రాజకీయం ఒక హైదరాబాద్ సిటీతో రావడం వలన కొంత ఆదాయం కలిసి రావడం వలన కొన్ని స్కీమ్స్ వస్తే వచ్చిండొచ్చు, కొంత మంచి అది వాళ్ళ మంచితనం వలన కాదు, తెలంగాణకు వచ్చిన వనరుల వలన వాళ్లకు కొంత సౌలభ్యమేది వసలుబాటు వలన కొన్ని కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ మీరు ఏం సంస్కృతిని క్రియేట్ చేశారు, ఏం ఆశయాన్ని క్రియేట్ చేశారు, ఏమి ఆదర్శాన్ని సమాజం ముందు నిలబెట్టారు, మీ స్వప్నం ఏమిటి? ఇవాళ రాజకీయ నాయకుల నుంచి మనం అప్పుడు ఆశించలేదు, మనం భయపడ్డట్టుగానే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఈ 8-9 ఏళ్ల అనుభవం ఏదైతుందో ఆ అనుభవంలో మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మనం అనుకున్న తెలంగాణ ఎక్కడ పోయిందో, కానీ మనము ఎన్నడూ కూడా ఊహించినటువంటి, ఎన్నడూ కూడా ఇలా దిగజారినటువంటి, ఇలా కరప్ట్గా ఉండేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మనం అనుకోలేదు. దొంగ ఎప్పటికైనా ముంచుతారు రాబాయ్ మిమ్మల్ని, వీడు మొత్తం మింగేస్తాడు అని చెప్తూనే ఉన్నారు. కానీ అందరం బోల్తా పడ్డాం, సరే ముందైతే తెలంగాణ రాని చూద్దామన్నట్టుగా. కానీ తెలిసిపోయా. ఒకవైపు ఏమో బడ్జెట్ పెరుగుతుంది, సో 90,000 కోట్ల నుంచి మొదలుపెట్టి 3 లక్షల కోట్లకు చేరిండు. కానీ మన బతుకులు మాత్రం, మన బతుకులు అంటే మనం చూస్తున్నటువంటి గ్రామాలలో బస్తీలలో ఉన్న బతుకులు మాత్రం మాట్లాడలేం కదా. ఎంత డబ్బు పోతుంది బయటికి, ఈ డబ్బు ఎవరిది, ఈ వనరులోని. ఈ రోజు మన కనబడుతున్నాయి అన్ని మాఫియాలు కనబడుతున్నాయి. ల్యాండ్ మాఫియా కనబడుతుంది, ఇసుక మాఫియా కనబడుతుంది, వైద్యం మాఫియా కనబడుతుంది, గ్రానైట్ మాఫియా కనబడుతుంది, లిక్కర్ మాఫియా కనబడుతుంది, బెల్ట్ షాపులు. ఇట్లా మాఫియా లిస్టు మనం చదువుకుంటూ పోతే చాలానే పెద్ద ఉంది. మనము తెలంగాణ బచావ్ అనాల్సిందే, భారత్ బచావ్ అని కూడా అనాల్సిందే. ఈ రెండు కూడా మనకు అవసరమే. ఈ రెండిట్లో ఏ ఒక్కడైనా కానీ పరిశాన్ అవుతాం అందరం కూడా. ఈ పేదరికం ఇట్లాగే ఉంటుంది, ఈ అవినీతి ఇట్లాగే ఉంటుంది, ఈ ఆర్థిక దోపిడీ ఇట్లాగే ఉంటుంది, ఈ మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, మన మహిళలు ఆత్మహత్య చేసుకుంటారు, నిరుద్యోగులు ఆత్మహత్య, ఇది నడుస్తూనే ఉంటుంది ఇట్లాగే. తెలంగాణ వస్తే మస్తు డబ్బులున్నాయి మనకి. హైదరాబాద్ ఒక్కటి చాలు, కల్పతారు, డబ్బు ఆదాయము. ఒక్క దెబ్బతోనే 5 సంవత్సరాల పావర్టీ పేదరికం పోద్ది అనుకున్నా. అక్కడ ప్రపంచ బ్యాంకులో 7.5 లక్షల రూపాయల జీతము, 5 స్టార్ హోటల్లో ఒక సూటు పెట్టినటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చిన ఏదో అయిపోద్దని. ఈ రాజు చూస్తే రివర్స్ పోతుంది బండి, ముందు కాదు వెనుకకు పోతుంది బండి. దారుణం అన్నమాట, ఇంత దారుణం. वेलकम सर, वेलकम जी। बिल्कुल 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 सर जी। आप सर, जब श्याम ने काम किया है तो खुशी तो होगी ही। मेरा नाम मेरी शान, विस्टा प्रिंट। ఇక్కడ ఒక నీళ్ళ బాటలు ఉందా, నీళ్ళ బాటలు
ఈ నీళ్ళ బాటలు మాత్రం మురళి సార్ కోసమే. ఇది చిన్నది సార్, ఇదైనా చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ బాటల్ లీటర్ బాటల్తో చెప్పాను సార్. ఎందుకంటే ఆయన ప్రయోగం దిక్కుమాలిన ప్రయోగాలు వద్దు అంటే మీకు అందరూ ఆశ్చర్యపోతుంది. ప్రపంచం మీద ఎక్కడ కట్టలేదట ఆ ప్రాజెక్టు, ఎక్కడ లేదట. ఒరే పిచ్చిసార్లు, నేను నదుల మీద, భూమి మీద ప్రవహిస్తున్న ప్రతి నది పుట్టుక మీద, ప్రయాణం మీద, సంగమాల మీద ఈ గ్లోబును చుట్టొచ్చిన వాడిని నేను. ఒక్క తాడ కూడా నదుల మీద ఇంత దిక్కుమాలిన ప్రాజెక్టు కట్టి నన్ను చూడలేను. ఎందుకో తెలుసా? అరే నీళ్లు నిల్వ చేస్తే దిక్కుమాలినుడు అంటారు ఏంది? నిజంగానే ప్రవాహంతో నడిచిన పారకాలు సస్యశ్యామంగానే ఉంటాయి. ఇగో చూడండి, ఈ బాటల్లో నింపిన నీళ్లు మన తల మీద పోసుకుంటే మన కాళ్ళ కిందికి రావడానికి ఒక్క పైసా ఖర్చు కూడా కాదు. అదే మన కాళ్ళ కింద నీళ్లు ఈ బాటలు నింపితే ఈ తెలంగాణనంతా తాకట్టు పెట్టిన ఈ బాటలు నిండదు. సారు ప్రాజెక్టులు గట్లుంటాయి. ఈ అమ్మ వెంకటనారాయణ సారు సభ పెట్టి హనుమకొండలో నన్ను పిచ్చోని చేసి ఏమన్నా తక్కువ మాట్లాడదామంటే సార్ తోటి ఏమన్నా ఒడంబడిక చేసుకున్నాడు అనేటట్టున్నారు. చాలా చాలా పేసీలు ఉన్నాయి సార్. 60 ఏళ్ళ ఆంధ్రులు ఈ తెలంగాణను ఎంత దోచిండ్రో ఒక్క మనవి చేస్తా. ఈ కాన్ నుంచి, ఈ సభ నుంచి సీమాంధ్రులు మాట్లాడకండి, సీమాంధ్రుల తోలెత్తొద్దు. వాళ్ళు దోచుకున్నది ఎంతో నాకు తెలియదు కానీ నీ మైకు చల్లకుండా ఈ సౌండ్ ఎవరే? ఈ సౌండ్ చేయి. హలో, ఓకే, కొద్దిగా సౌండ్ పెట్టండి. సీమాంధ్రుల పాలెత్తకండి. సింహభాగమున ఈ తెలంగాణను ఈ 5, 6, 8 ఏళ్లల్లా ఎంత దోచిండో మురళి సార్ అసలు. నువ్వు ఎందుకు ముట్టుకుంటావు కదా? నువ్వు ముట్టుకోకు, సరిపోతుందిలే. చాలు చాలు, బాగానే ఉంది, ఏమనకు. ఒక్కొక్క నేపథ్యము సారు కన్నేసింది ఫస్ట్ మన మీద తెలియదు కానీ మన నేల మీద పాలన కంటే ఇష్టంగా నేలను ఎలా దోచుకోవాలన్న తలంపే కేసీఆర్కు మెజార్టీ. అందుకోసం ఎలము అంటే ఏందిరా తెలంగాణము యముల పాలవుతుంది మాగానము. ఎందరికీ మీకు డూప్లెక్స్ ఇండ్లు ఉన్నాయి అంటే కింద సెల్లార్లో ఒక జిమ్ ఉంటుంది, సో మధ్యలో ఒక డైనింగ్ టేబుల్, డైనింగ్ హాలు, ఒక లివింగ్ హాలు, ఒక స్టోర్ హాలు, ఒక 2 బెడ్రూములు, పైన ఒక 2 బెడ్రూములు, పైన ఒక టేబుల్ టెన్నిస్. ఇలాంటి ఇండ్లు ఎంతమందికి ఉన్నాయి చేయొద్దండి? మళ్ళీ ఇదే ప్రశ్న నేను ఏ జర్మనీలోనో, ఏ జపాన్లోనో, ఏ స్విట్జర్లాండ్లో, స్పెయిన్లో అడిగితే అందరూ చేస్తారు. ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఈ దొంగలు, ఇందాక అందశ్రీ అన్న చెప్పిండు కదా, ఈ దొంగలు, ఈ దోపిడీదారులు అలీబాబా 40 స్టోర్ లాగా కేసీఆర్ 100 చోర్ దొంగలు పడ్డారు. ఈ దొంగలు కానీ కరెక్ట్ పరిపాలన చేస్తే మనకు కూడా 15 సంవత్సరాలలో గ్రామాలలో గుడిసెలు కనబడవు, గ్రామాలలో డూప్లెక్స్ హౌస్లు కనబడతాయి, బస్తీలలో గుడిసెలు కనబడవు, 40 అంతస్తుల అపార్ట్మెంట్లు కనబడతాయి. అంత డబ్బు మన దగ్గర ఉంది, అంత వనరులు మన దగ్గర ఉన్నవి. మనది పేద దేశం కాదు, పేద రాష్ట్రం కాదు. అక్కడ ఇందాక యోగేంద్ర యాదవ్ గారు చెప్పారు, అక్కడ కూడా దొంగలు పడ్డారు. ఎక్కడ? ఢిల్లీలో కూడా దొంగలు పడ్డారు. అందుకని ఇందాక యోగేంద్ర యాదవ్ సార్ చెప్పిండు, మనము తెలంగాణ బచావ్ అనాల్సిందే, భారత్ బచావ్ అని కూడా అనాల్సిందే. ఈ 2 కూడా మనకు అవసరమే. ఈ రెండిట్లో ఏ ఒక్కడైనా కానీ పరిశాన్ అవుతాం అందరం కూడా. ఈ పేదరికం ఇట్లాగే ఉంటుంది, ఈ అవినీతి ఇట్లాగే ఉంటుంది, ఈ ఆర్థిక దోపిడీ ఇట్లాగే ఉంటుంది,
ఈ మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, మన మహిళలు ఆత్మహత్య చేసుకుంటారు, నిరుద్యోగులు ఆత్మహత్య, ఇది నడుస్తూనే ఉంటుంది. ఇట్లాగే రైతులు ఆత్మహత్య అంటే ఏంది, ఇది ఏమవుతుంది, కథ అంతా ఏంది? యాక్చువల్గా మీరు గమనించి ఉంటారు, నేను ఎప్పుడు ఇట్లా స్టేజ్ కింద కూర్చొని లేకపోతే ఇట్లా గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడేటోని కాదు, మాట్లాడే ఒక పొలిటీషియన్ కాదు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇట్లా? ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటే నాకు క్లియర్గా కళ్ళు నాకు కట్టినట్టు అర్థమైపోతుంది మొత్తం కూడా. నేను కూడా మస్తు ఆశపడ్డా, తెలంగాణ వస్తే మస్తు డబ్బులున్నాయి మనకి, హైదరాబాద్ ఒక్కటి చాలు, కల్పతరు డబ్బు ఆదాయము ఒక్క దెబ్బతోనే 5 సంవత్సరాల్లో పావర్టీ పేదరికం పోద్ది అనుకున్నా. అక్కడ ప్రపంచ బ్యాంకులో 7.5 లక్షల రూపాయల జీతము, 5 స్టార్ హోటల్లో ఒక సూటు పెట్టినటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చిన, ఏదో అయిపోద్దని. తీరా చూస్తే రివర్స్ పోతుంది బండి, ముందు కాదు వెనకకు పోతుంది బండి. దారుణం అన్నమాట, ఇంత దారుణం. అరే ఇదేంటి? మనకు యాదగిరి గుట్ట కట్టారు, చాలా గొప్ప సాంస్కృతిక నేపథ్య క్షేత్రం అది. కానీ వాస్తవానికి లోతులకు పోయి గనుక చూస్తే, నేను గుట్టనేమన గాని ఆ గుట్ట కింద ఎన్ని వేల ఎకరాలు లావట్టిండో ఆ గుట్ట పేరు చెప్పి ఈ లెక్కలు మాత్రం మీరు మర్చిపోకండి. ఆయన ఏది చేసినా ఇక వాళ్ళు అయిపోయింది. సాధించును, మస్తు సాధించును. నీ అమ్మ 1200 1400 పానాలు పోతే వాణ్ణి ఇంట్లో పీనుగల్లా ఒక్కని పాలు తెలంగాణ, ఒక్కని పాలు తెలంగాణ అంటే ఒక కుటుంబ పాలన. ఇది మనం సాధించింది వల్ల. కంటాలకు గంటలు కట్టి మంటలు పెట్టుకొని మోగిత్తిమి, ఎందరో ప్రాణాలను దర్పణంగా పెట్టుకుంటిమి. సారు కుటుంబము, సారు చుట్టాలు, సారుకు భజన కొట్టే వాళ్లకు, సారుకు బాక్సులు పంపే వాళ్ళదా తెలంగాణ. కానీ ఒక్క మనవి చేస్తా సార్లు, ఈ బలం తెలంగాణలో కేసీఆర్ అనేటోడు నాకు తెలిసి ఒక్క అనామకుడు మాత్రమే. కానీ వేల లక్షల కోట్లాది ముఖాలు వాడి ముఖంగా మారి మనమిచ్చిన బలం, మనమిచ్చిన పోరాటాలు, మనము తెచ్చిన తెలంగాణ ఒక్క కుటుంబం పాలైంది సారు. ఇది క్షమించరాని మన తెలంగాణ తప్పిదమే అంట. తెలంగాణ ప్రజలదే ఈ తప్పిదం. మౌనంగా ఉన్నన్ని రోజులు, మనము మౌనంగా ఉన్నన్ని రోజులు తెలంగాణను వాళ్ళు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కాదు సార్ ఏలడానికి చాలా ఏళ్ళు ఏలానని ప్రణాళిక తెస్తూ